యేసు ప్రభు వారు జననానికి ముందు దూత ఈ రీతిగా మాట్లాడారు. ఇదిగో ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానము మీకు తెలియచేయుచున్నాను. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టియున్నాడు. యేసుక్రీస్తును గూర్చిన వార్త ఒక పట్టణానికో, ఓ కులానికో, ఓ ప్రత్యేకమైన జాతికో చెందినటువంటి వార్త కాదు. దూత చెప్పకనే చెప్తున్న మాట ఏంటంటే, ప్రజలందరికీ కలగబోవు సంతోషకరమైన సువర్తమానం మీకు తెలియచేయుచున్నాను. మనిషి జీవితంలో ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు రకరకాల వార్తలు వింటూ ఉంటాడు. ఆ దేశంలో అలా జరిగిందని, ఈ దేశంలో ఎలా జరిగిందని, ఆ కుటుంబంలో అలా జరిగిందని, ఈ కుటుంబంలో ఎలా జరిగిందని, ప్రతి మనిషి ఉదయం లేచింది మొదలుకొని రాత్రి పండుకునే వరకు కొన్ని వందల వేల వార్తలు వింటూ ఉంటాడు. ఇంకో మాటలో చెప్పాలంటే, మనిషి ఉదయం పడకల మీద నుంచి లేవటంతో వార్తాపత్రికలోనే మోహం పెట్టుకుంటాడు. వార్తాపత్రిక రావటంతో మెయిన్ పేజీ కొరకు తండ్రి కొట్లాడతాడు. వసుంధర పేజీ కొరకు ఎవరు కొట్లాడతారు చెప్పండి? ఏమా నవ్వుకుంటున్నారు? ఇంట్లో స్త్రీలు కొట్లాడుకుంటారు. ఎందుకంటే ఆ వసుంధర పేజీలో తల వెంట్రుకలు పొడుగ్గా పెరగాలంటే తలకేమి రాయాలి, ఏ నూనె రాస్తే తల వెంట్రుకలు నిగనిగలాడతా చాలా పొడుగుగా పెరుగుతాయి, ఈ వార్తలు వసుంధరలో ఉంటాయి. వసుంధర పేజీ కొరకు అక్కోళ్ళు కొట్లాడుతూ ఉంటారు. ఒకరోజు ఒక ఇంటికి వెళ్ళా. ఆ ఇంటి లోపల మురిగిపోయిన కోడిగుడ్లు వాసన వస్తుంది. నాకు అర్థం కాకన్నా ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, ఏంటన్నా మురిగిపోయిన కోడిగుడ్లు వాసన వస్తుంది అన్న. అంటాడు, అన్నయ్య మా ఆవిడ వసుంధర పేపర్లో ఒక ఆర్టికల్ చదివింది అన్నయ్య, మురిగిపోయిన కోడిగుడ్లు తలకు రాసుకుంటే తల వెంట్రుకలు మున్సిపాలిటీ సీపర్ అంత లావు అంత పొడుగు పెరుగుతాయి అని చెప్పారు అంట అన్నయ్య. ఆ రోజు నుండి మురిగిపోయిన కోడిగుడ్లు రాసుకుంటుంది అన్నయ్య. ఆయన బెక్కమొఖం పెట్టి నా వైపు చూసావన్నాడు. తెలుసా, ఒక్క పూటే మీరు భరించలేకపోతే, ఒక్క పూటే మీరు భరించలేకపోతే అన్నయ్య 6 నెలలు బట్టి భరించలేకపోతున్నానయ్యా ఈ మురిగిపోయిన కోడిగుడ్లు వస్తున్నా. సరే, సిస్టర్స్ ఏమో వసుంధర పేజీ కొరకు, ఇక కుర్రకారు ఉంటారు కదా, వాళ్ళు వెనువెంటనే వాళ్ళ కళ్ళు దేన్ని వెతుకుతాయంటే ఆటల మీద, సినిమాల మీద. మెట్టుకు ప్రతి మనిషి ఉదయం లేవటంతో వార్త 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 వార్త. విచిత్రం ఏంటంటే, ప్రపంచంలో ఎన్ని వార్తలు విన్నా ఏ ఒక్క వార్త ప్రపంచంలో ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయలేదు. ఆకాశం క్రింద భూమికి పైన వినబడుతున్న ఈ కోట్ల కొలది వార్తల్లో ఒకే వార్త కొందరికి సంతోషాన్ని కలుగు చేయవచ్చు, అదే వార్త మరికొందరికి దుఃఖాన్ని కలుగు చేయొచ్చు. అదే వార్త మరి కొంతమంది ఇది మనకు సంబంధించింది కాదులే, మనకెందుకులే అని నిర్లిప్తంగా ఉంటారు. అయిలారా ఆలోచించండి, యావత్ భూమి మీద కాపురం ఉండే సమస్త మానవాళికి సంతోషాన్ని కలుగు చేయగలిగే ఒకే ఒక్క వార్త నా యేసుక్రీస్తు ప్రభువును గూర్చినటువంటి వార్త. యేసును గూర్చిన వార్త ఏ తెల్లోళ్ళకు సంతోషాన్ని కలుగు చేసేది కాదు, ఏ నల్లోళ్ళకు మాత్రమే సంతోషాన్ని కలుగు చేసేది కాదు. యావత్ భూమి మీద కాపురం ఉండే సమస్త మానవాళికి సంతోషాన్ని కలుగు చేసే వార్త యేసుక్రీస్తును గూర్చినటువంటి వార్త. మీరు ఏ వార్త అయినా పట్టుకోండి. ఆ మధ్య వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్లో ఆ ఆట అయిపోయిన తర్వాత తెల్లారి వార్తాపత్రికలో గెలిచిన కంగారు, ఓడిన భారత్, ఒకటే వార్త. గెలిచిన కంగారు. కంగారు అంటే ఎవరో అన్నట్టు చూస్తున్నారు ఏంటండి? ఆస్ట్రేలియా దేశానికి పెట్టిన మరొక పేరు. గెలిచిన కంగారు,
ఓడిన భారత్. ఈ ఒక్క వార్త ఆస్ట్రేలియా దేశస్తులందరికీ సంతోషాన్ని కలుగు చేసింది. అదే వార్త భారతీయులైన మనకు దుఃఖాన్ని కలుగు చేసింది. ఇదే వార్త చైనా దేశం వాళ్ళ దగ్గరికి తీసుకెళ్తే, అది ఆస్ట్రేలియా భారతదేశానికి చెందిన వార్త కదండి, మాకు ఎందుకండి, మా దేశం ఆస్ట్రేలియా దేశం అండి. అదే వార్త చైనా దేశానికి వెళ్తే, అదే వార్త పాకిస్తాన్ దేశానికి తీసుకెళ్తే వాళ్ళు అంటారు ఇది భారతదేశానికి ఆస్ట్రేలియాకి చెందిన వార్త కదండి, మాకు చెందింది కాదు కదా, మాకెందుకు అంటారు. ఒకే వార్త ఆస్ట్రేలియా దేశస్తులకు సంతోషం, అదే వార్త మన భారతీయులకు దుఃఖం, అదే వార్త ఇతర దేశస్తులకు నిర్లిప్తం. ఏ ఒక్క వార్త ప్రపంచంలో ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయలేదు. దైవజనమా, ఈ రాత్రి ఒక శుభవార్త, నా యేసుక్రీస్తును గూర్చిన వార్త మాత్రం ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేసే ఓ మహా సంతోషకరమైన శుభవార్త. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను ఈ రాత్రి, అనుకోండి నేను అట్లా చేయట్లా. ఈ రాత్రి ఒకవేళ నేను ఇట్లా ప్రకటన చేశా, ఏమనంటే ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా వారం రోజుల పాటు చికెన్ బిర్యానీ భోజనం పెడతాం అని అన్నాం. ఎవరికి పెట్టట్లా, ఊరకొక మాట. ఉప్పల్ కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రజలందరికీ ఉచితంగా చికెన్ బిర్యానీ పెడుతున్నాం అన్న వార్త వైరల్ అయిందనుకోండి, ఈ వార్త ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేస్తుందా? ఆ పక్కమిటే మల్కాజ్గిరిలో ఉన్న వాళ్ళకి చెప్తే అది ఉప్పలోళ్ళకి కదండి, మాకెందుకండి అంటారు. ఇదే వార్త ఉప్పల్లో ఉన్న వాళ్ళందరికీ సంతోషాన్ని కలుగు చేస్తుందా? కొంతమంది మాంసం తిన్నోళ్ళు ఉంటారు, కేవలం ఆకుకూరలు కూరగాయలు తినేవాళ్ళు మాత్రమే ఉంటారు. ఇదే వార్త వాళ్ళకు దుఃఖాన్ని నిర్లిప్తాన్ని కలుగు చేస్తుంది. నేను మీతో చెప్పొచ్చే మాట ఏంటంటే, ప్రపంచంలో ఏ ఒక్క వార్త ప్రజలందరికీ సంతోషాన్ని కలుగు చేయలేదు. యేసును గూర్చిన వార్త ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ మహా సంతోషాన్ని కలుగు చేసే సంతోషకరమైన శుభవర్తమానం. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్దాం. ఈ మధ్య కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక అద్భుతమైన పథకం ప్రవేశపెట్టారు. తెలంగాణలో ఉన్న మహిళలందరికీ, ఒక్కొక్కరు ఎంత చక్కగా నవ్వుకుంటున్నారో చూడండి, తెలంగాణలో ఉన్న మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం ఈ ప్రభుత్వం వారు ఏర్పాటు చేస్తే, ఇదే వార్త మగోళ్ళకు దుఃఖాన్ని కలుగు చేసింది. విచిత్రం చూడండి, ఒకటే వార్త మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అంటే ఈ వార్త విని ప్రజలందరూ గంతులేయాలి కదా. ఆ మధ్య ఒక ఆయన 2 రోజుల క్రితం పాస్టర్ గారికి ఫోన్ చేసి అంటున్నాడంట, అయ్యా ఆ పథకం క్యాన్సిల్ అయ్యేటట్టుగా మీరు గట్టిగా ప్రార్థన చేయండి అయ్యా అని. ఎందుకు క్యాన్సిల్ చేయమన్నావు అయ్యా అంటే, మా ఆవిడ పొద్దున అనంగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తుందయ్యా, రాత్రి వచ్చేసరికి 8, 9 అవుతుందంటయ్యా, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా. అయ్యా ఉండమనొచ్చు కదా. ఆవిడ అంటదట, ఈ పథకం 4 రోజుల తర్వాత ఉంటుందో, ఉన్నప్పుడే తిరగాలని తిరుగుతుందయ్యా. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం అని చెప్తే ఆ వార్త కొందరికి సంతోషం, మరికొందరికి దుఃఖం. నాసికా రంధ్రాలలో ఊపిరున్న మనుషులారా, యేసుక్రీస్తును గూర్చిన వార్త ప్రపంచంలో ఉన్న సమస్త మానవాళికి మహా సంతోషకరమైన శుభవర్తమానం. సంతోషకరమైన శుభవర్తమానం మాత్రమే కాదు, ఏ సంతోషం అట, మహా సంతోషకరమైన శుభవర్తమానం. ఆ శుభవర్తమానం ఏంటో ఈ రాత్రి, రేపు రాత్రి హృదయాలను బ్రద్దలు చేసే దివ్యమైనటువంటి సందేశాలు
మీరు వినబోతున్నారు. ఈ రాత్రి, రేపు రాత్రి వడిగా ప్రవహించే సెలయేరువలే దేవుని వాక్యం మన మధ్యలో ప్రవహించునుగాక. దేవుని వాక్యం మన మధ్యలో ప్రవహించునుగాక. ఆయన తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి బలపరుచునుగాక. ఆ మహా సంతోషకరమైన వర్తమానం ఏంటో వాక్యం ద్వారా విందాం. అందరూ ఒక్కసారి కళ్ళు మూసుకోనండి. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి బలపరుచున్నట్లుగా మన మధ్యలో ఉన్న దైవజనులు వచ్చి ఒక చిన్న ప్రార్థన చేస్తారు. అందరం కళ్ళు మూసుకుందాం. దేవుడు తన లేఖనాల ద్వారా మనతో మాట్లాడి బలపరుచున్నట్లుగా ఒక చిన్న ప్రార్థన. మీ కుడి చేతితో బైబిల్ ఉంటే కుడి చేతితో బైబిల్ పట్టుకొని 2 చేతులు ప్రభు తట్టెత్తి, ప్రభా, మీ వాక్యం ద్వారా నాతో మాట్లాడి నన్ను బలపరుచయ్యా. నేను ఎలా బ్రతకాలో, ఈ లోకంలో నేను ఎలా నడవాలో దివ్యమైన వాక్కుల ద్వారా నన్ను దర్శించి వాక్యంతో నన్ను బలపరుచు యేసయ్యా అని అందరం కుడి చేత్తో బైబిల్ పట్టుకుందాం. ప్రభా, నాతో మాట్లాడు నాయనా, మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపింపచేయి. ఈ రాత్రి మీ వాక్ సందేశం నాకు ప్రత్యక్షం కావాలి స్వామి. యెబోకు రేవు దగ్గర యాకోబుకు ప్రత్యక్షమైన వాక్యం ఈ రాత్రి నాకు ప్రత్యక్షమై నాతో మాట్లాడి నన్ను బలపరుచు యేసయ్యా అని అందరం దైవ సన్నిధిలో ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ప్రార్థన. దేవా, నీకు స్తోత్రం, 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 స్తోత్రం. ప్రభా, నాతో మాట్లాడి నన్ను బలపరచు. ప్రభా, నాతో మాట్లాడి నన్ను బలపరచు నాయనా అని దేవుని వాక్యం కొరకు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకొని దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడి ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన నీ నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. దేవా, నీ వాక్యమైనటువంటి దేవుడవు తండ్రి. నాయన, మా అందరితో మీరు ఈ రాత్రికాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడాలని ఆశపడుతున్నాము తండ్రి. నీకు స్తోత్రాలు. మమ్మల్ని బలపరచండి, మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రములు చెల్లి. నీ మెల్లనైన స్వరము చేత మా అందరినీ కూడా తండ్రి మీరు పురికొల్పండి, ఉత్తేజపరచండి, ఉజ్జీవపరచండి. నాయనానికి స్తోత్రములు. ప్రాణాత్మ మూలుగులను విభజించినట్లు నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడు తండ్రి. దేవానికి స్తోత్రాలు. నువ్వు వాక్యమైనటువంటి దేవుడవు తండ్రి. నీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రాలు నాయన. నీవు మాతో మాట్లాడకపోతే మేము ఇక్కడి నుంచి వెళ్ళలేము నాయన. నీ దాసుని ముఖాంతరముల నుంచి నీ మెల్లనైన స్వరమును మాకు వినిపింపజేసి మమ్మల్ని బలపరచమని, మా అందరికీ కావలసిన వర్తమానం నీ పరలోకపు సింహాసనం నుండి మాకు అందించి మమ్మల్ని బలపరచమని మాట్లాడమని యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన నీ పాదం చెంత అడిగి పెట్టుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మంచిది. ప్రార్థన చేసిన దైవజనులకు ప్రభు పేరిట వందనాలు. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. అందరం చెప్దాం ఆమెన్, ఆమెన్. తమ్ముడు మానిటర్స్ కొద్దిగా ఇవి తమ్ముడు, స్టేజ్ మానిటర్స్. మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రత్యేకంగా ఆత్మీయ తల్లిదండ్రులకు ప్రభు పేరిట వందనాలు. ఈ ప్రాంతంలో ఘనమైన సేవ చేస్తున్న సేవకులందరికీ ప్రభు పేరిట వందనాలు. ప్రత్యేకంగా ఈ రీతిగా ప్రార్థన కూడిక ఉందని చెప్పిన వెంటనే మీరు మీ కుటుంబాలతో సహా తరలి వచ్చినందుకు మీకందరికీ ఇమానియల్ మినిస్ట్రీస్ పరిచర్య పక్షముగా మా నిండు వందనాలు, శుభాలండి. లైవ్లో ఉన్న బిడ్డలకు కూడా ప్రభు పేరిట వందనాలు. మంచిది. దేవుని లేఖన భాగానికి వచ్చేసేపు మనం ధ్యానిద్దాం. అందరం చూద్దాం. లూకాసు సువార్త 19వ అధ్యాయము 10వ వచనాన్ని మనం ఈ రాత్రి ధ్యానిద్దాం. పరిశుద్ధాత్మదేవుడు మనందరితో మాట్లాడును గాక. లూకాసు సువార్త 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఇప్పటి వరకు తండ్రి గారి ద్వారా మనం దివ్యమైన మాటలు విన్నాం కదా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చుట ద్వారా ప్రజలందరికీ మహా గొప్ప సంతోషం, మహా సంతోషం,
మహా గొప్ప ఆనందం. ఎందుకు అంటే ఆయన వచ్చి చేసే పని ఏంటి, ఆయన చేసిన పని ఏంటి, ఈ లోకానికి వచ్చిన తర్వాత ప్రభు ఏం చేయబోతున్నారు అని లేఖనాల్లో మనం చూసినట్లయితే చెప్పబడుతున్న మాట ఏంటంటే, నశించిన దానిని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. దేని గురించి వచ్చారండి? నశించిన దానిని వెదకి రక్షించడానికి ఆయన వచ్చారు. ఒక మాట ఒకసారి ఈ లేఖనం గురించి మనం ఆలోచించినట్లయితే, యేసుక్రీస్తు ప్రభు దేన్ని రక్షించి దేన్ని వెదకి రక్షించడానికి వచ్చారు? ఆయన పడిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి కాదు, చెడిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి కాదు, కనబడకుండా ఎక్కడో కనుమరుగైన దాన్ని వెదకి రక్షించడానికి వచ్చారని చెప్పబడట్లేదు. పడిపోయిన దాన్ని కాదు, చెడిపోయిన దాన్ని కాదు, కనబడకుండా కనుమరుగైన దాన్ని కాదండోయ్. చెప్పబడుతున్న మాట నశించిన దాన్నే వెదకి రక్షించడానికి వచ్చారు ఆయన. ఈ లోకంలో పిల్లలారా, ప్రతి వ్యక్తి కూడా ఒక్కొక్క పని చేస్తూ ఉంటారు. రైతు పొలంలో వ్యవసాయం చేస్తూ ఉంటారు. డాక్టర్ గారు హాస్పిటల్లో వైద్యం చేస్తూ ఉంటారు. టీచర్ గారు స్కూల్లో సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు. లాయర్ గారు హైకోర్టులో తన పని తాను చేస్తూ ఉంటారు. ఇది వృత్తిరీత్యా వారు చదువుకున్న దాన్ని బట్టి చేసేటువంటి పనులు. ఇప్పుడు పొలంలో పనిచేసే రైతు గారు ఉన్నారు, పలానా పొలంలో చేస్తున్నాడు ఆయన పని. ఆ పొలంలో ఆయన పనిచేసిన తర్వాత ఆయన తదనంతరం వాళ్ళ కొడుకో వాళ్ళ బంధువో ఆ పొలానికి వెళ్ళి పని చేయగలుగుతాడు. వ్యవసాయం అనేది ఒక్క మనిషే కాదు, ఎంతమందైనా చేయగలుగుతారు, ఆసక్తి ఉంటే, చేయాలని మనసు ఉంటే. మరి లాయర్ చదువో ఎవరైనా చదువుతారు, ఎవరైనా కూడా మంచిగా చదువుకుంటే లాయర్ లాగా ఉంటారు. మరి డాక్టర్సు, సైంటిస్టులు, టీచర్లు, ఈ పనులు, ఈ వృత్తులు చక్కగా చదువుకుని మనసుంటే ఎవరన్నా చేయగలుగుతారు ఈ పనులు. అయితే ఆకాశము క్రింద భూమికి పైన మనుషుడనేటువంటి వాడు భూమి మీద దేవుని ద్వారా సృజించబడిన ఆ దినము నుండి నేటి వరకే కాదు, ఆకాశము భూమి అనేటువంటిది ఒకానొక రోజున ప్రభువే తీసివేయబోతున్నాడు. అప్పటి వరకు కేవలము యేసుక్రీస్తు ప్రభులో వారు మాత్రమే చేసిన పని ఏమిటి అంటే, నశించిపోతున్న దాన్ని వెదకి రక్షించే గొప్ప పని ప్రభు చేశారు. ఈ పని ఆయన మాత్రమే చేశాడు, ఆయన మాత్రమే చేయగలడు. ఆయనలాగా చేయాలని చూసినా, ఆయనను పోలి ప్రవర్తించాలని చూసినా, ఆయనలాగా వ్యవహరించాలని చూసినా ప్రయాసపడి ఆలోచన చేసి అలా ఉందామని చూసి అలసిపోయి సొమ్మసిల్లిపోయి ఓటమి పాలవుతారు. కానీ యేసుక్రీస్తు ప్రభులాగా నశించిన దానిని వెదకి రక్షించగలగడం ఏ ఒక్క మనుషుని వల్ల కూడా కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆయనే ఆ పని చేశాడు కాబట్టి ఆయనే రక్షకుడు, ఆయనే బలవంతుడు, ఆయనే గొప్పవాడు. మనుష్యులెవరూ చేయలేనిది ఆయన మాత్రమే చేస్తాడు. కనుక ఎంత చూసినా, మనం ఎంతగా ఆలోచించినా మనం చేయలేనిది ఆయన చేశాడు. కనుక ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, ఆయనే బలవంతుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆయనే దేవుడు, ఆయనే ప్రభు. ఎందుకంటే ఆయన చేసినట్లుగా పొరపాటున ఎవ్వరు కూడా చేయలేనటువంటి పని ఏం చేశారు? ఆయన నశించిన దానిని వెదకి రక్షించారు. ఆయన నశించిన దాన్ని వెదకి రక్షించాడు. పిల్లలారా, ఈ రోజున ఇక్కడున్న బిడ్డలకేమి, ఈ చుట్టుప్రక్కల ప్రాంతాలున్న ప్రజలందరితో ప్రభు మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? నేనెవరిని అని అంటే, నశించిన దాన్ని వెదకి రక్షించేటువంటి వాడను. నశించేటువంటి ప్రతి స్థితిని కూడా వెదకి వచ్చి రక్షించి నాశనం నుంచి విడుదలిచ్చి క్షేమాన్నిచ్చే గొప్ప దేవుణ్ణి. హల్లెలూయా! అందరం చెప్దాం హల్లెలూయా. పిల్లలారా, నిజం నాశనము అని చెప్పబడుతుంది. నాశనం.
ఈ లోకంలో నాశనం అంటేనే భయం, వేదన, ఓర్చుకోలేము, తట్టుకోలేము. నాశనం అనేటువంటిది నిజమే, భూమి మీద పనిచేస్తూ ఉంది. అది ఏదో అమెరికాలో పనిచేసి భూమి మీద భారతదేశంలో పనిచేయదని కాదు, భారతదేశంలో పనిచేస్తుంది ఏదో ఆస్ట్రేలియాలో పని చేయదని కాదు, భారతదేశంలో పనిచేసి పాకిస్తాన్లో ఉండదని కాదు. కానీ ఈ నాశనం అనేటువంటిది భూమి అంతటా పనిచేస్తున్నదండి. నిజమేది. నాశనం అంటున్నారు కదా, ఏమిటి నాశనం? పిల్లలారా, చాలాసార్లు ఈ మాట విన్నాం దైవ సేవకుల ద్వారా. భూమి మీద లేక ప్రతి వ్యక్తిలోనూ ప్రతి కుటుంబంలోనూ నాశనము 3 రీతిలుగా పనిచేస్తుంది. ఒకటి పాపము ద్వారా నాశనం, రెండోది వ్యాధి ద్వారా నాశనం అయిపోతున్నారు, మూడోది పేదరికం, ఆకలి దప్పుల ద్వారా నాశనం అయిపోతున్నారు. మీరు ఏ మనుషునన్నా చూడండి, పాపమును గురించినటువంటి ప్రస్తావన దాని గురించి తర్వాత మనం ధ్యానిద్దాం. ఒక కుటుంబం దగ్గరికి వెళ్ళి చూడండి. ఆ కుటుంబంలో ఒకవేళ భార్య, భర్త, పిల్లలు వ్యాధి బారిన పడి అనారోగ్యంతో నలిగిపోతున్నారు అనుకోండి. హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డాక్టర్ గారి దగ్గర వెళ్ళి ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని వెళ్ళి ఈ డాక్టర్ ఆ డాక్టర్ అని వెళ్ళి మెడిసిన్ మీద మెడిసిన్ తీసుకుని కంప్లీట్గా అసలు భోజన విషయంలో కూడా చాలా 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 ఏమంటారు దాన్ని పరిచయం చేస్తూ వారు అంత చక్కగా ఉన్నా వారి వ్యాధి నయం కాలేదనుకోండి, వారి రోగము నయం కాలేదనుకోండి, వ్యాధి రుగ్మత నుంచి వారు విడుదల పొందుకోలేదనుకోండి, వారి జీవితంలో వారు ఎదురు చూసే దేని గురించో తెలుసమ్మా? ఇక వ్యాధి రుగ్మత నుంచి నేను విడుదల పొందుకోలేను కనుక ఇన్ని ప్రయత్నం చేసినా, ఇంతగా హాస్పిటల్కి వెళ్ళినా, ఇంతగా మెడిసిన్ని నేను ఆధారం చేసుకున్నా, ఇంతగా నోరును కట్టుకుని ఇంత జాగ్రత్తగా ఉంటున్నా, ఇక నాకు దీని నుంచి విడుదల కలగట్లేదు కనుక ఈ వ్యాధి చేతిలో నేను నాశనం అయిపోతాను. ఈ వ్యాధి నన్ను, నా కుటుంబాన్ని పూర్తిగా నాశనం చేస్తుంది. ఈ వ్యాధి బారిన పడి పూర్తిగా నా కుటుంబమే కనుమరుగైపోద్దని పిల్లలారా, అనారోగ్యముతోనూ వ్యాధితోనూ బాధపడుతున్న అనేక మంది బిడ్డలు మేము అనారోగ్యం చేతిలో నాశనం అయిపోతున్నామయ్యా, వ్యాధి చేతిలో నాశనం అయిపోతున్నామయ్యా, భయంకరమైన పరిస్థితి మేము అనుభవిస్తున్నామని అంటారు. ఎవరో తెలుసా? వ్యాధి రుగ్మతల చేత నలగొట్టబడుతున్నటువంటి వారు. ఇది అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తుల పరిస్థితి. మరొక ప్రక్క పిల్లలారా, చక్కగా ధనం మంచిగా ఉన్నతమైన చదువుకున్నటువంటి స్థితిలో వాళ్ళు ఉంటారు, ఆరోగ్యంగానే ఉంటారు. కానీ బాధ ఏంటో తెలుసా? పట్టెడన్నం తినడానికి సరైనటువంటి వసతులు వాళ్ళకు ఉండవు. కుటుంబాన్ని పోషించుకోలేక, పిల్లల్ని పోషించుకోలేక, పిల్లల్ని చదివించుకోలేక, ఇంటి అద్దె కట్టుకోలేక, ఈ పని అని ఈ పని చేసి, ఈ పని కలిసి రావట్లేదని ఆ పని చేసి, ఈ పని కాదు ఆ పని కాదు, ఉన్న ఈ ఊరే మార్చేద్దాం, మరో ఊరు వెళదాం, ఆ ఊరిలో బ్రతుకుదాం అని అక్కడ కొంతకాలం ఉండి ఏంటో ఏం చేసినా, ఎన్ని మారినా, ఎక్కడికి వెళ్ళినా ఎందుకో నా జీవితం సరిపోవట్లేదు, సరిదిద్దబట్టలేదని చెప్పి మనకు తెలుసు చాలామంది బిడ్డలు మన తెలంగాణ ప్రాంతంలో నుంచే, అఫ్కోర్స్ భారతదేశమే కానీ చుట్టుప్రక్కల ప్రపంచ దేశాల నుంచి అనేక మంది దుబాయ్ ప్రాంతానికి వెళుతున్నారు. దేనిని బట్టి? ఆకలి దప్పులు, దేనిని బట్టి? పేదరికం, దేనిని బట్టి? సరైనటువంటి జీవితపు పరిస్థితులు లేక అనేక మంది పేదరికము చేతిలో నాశనమైపోతున్నారు, వ్యాధి రుగ్మతల చేతిలో నాశనమైపోతున్నారు. పిల్లలారా, నాశనము ఒక వ్యక్తిలో, ఒక ఇంట్లో ఎట్లా పనిచేస్తుందో తెలుసా? వ్యాధి ద్వారా, పేదరికము ద్వారా భయంకరమైనటువంటి నాశనం పనిచేస్తుంది. అద్భుతం చెప్పమంటారా? ఆ పేదరికము, ఆ అనారోగ్యం అనే ఆ భయంకరమైన నాశనం నుండి విడుదల కలిగించడానికే ఆ పేదరికము చేతిలోనూ, ఆకలి దప్పుల చేతుల్లోనూ ఎవరు నన్ను వచ్చి బాగు చేస్తారా, ఈ వ్యాధి నుంచి నేను ఎట్లా విడుదల పొందుకుంటానని ఆ రోగము చేతిలో నలగొట్టబడుతూ నాకు ఎప్పుడు విడుదల కలుగుద్దని ఏ వ్యక్తులైతే ఎదురు చూస్తున్నారో వారందరినీ కూడా ఆ నాశనము నుండి విడిపించి, రక్షించి, ఆరోగ్యాన్ని ఇచ్చి, క్షేమాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి దిగి వచ్చారు. దాని గురించే యేసుక్రీస్తు ప్రభులు వారి లోకానికి దిగి వచ్చారు. పిల్లలారా, ముఖ్యమంత్రి గారు రాష్ట్రాన్ని పరిపాలిస్తారు. ఎస్,
ప్రధానమంత్రి గారు భారతదేశాన్ని పరిపాలిస్తారు, నిజమే. డాక్టర్ గారు వైద్యం చేసే వృత్తి, లాయర్ గారు న్యాయ వ్యవస్థలో ఉంటారు, టీచర్ గారు చదువు చెప్తూ ఉంటారు. ఇది వీళ్ళు చేసే పని అయితే నా యేసుక్రీస్తు ప్రభు చేసిన పని ఏంటో తెలుసా? నాశనములో ఉన్న ప్రతి వ్యక్తిని, నాశనానికి గురైన ప్రతి కుటుంబాన్ని, ఆ నాశనం ఉన్న వ్యక్తుల్ని వెదకి రక్షించి క్షేమాన్ని అనుగ్రహించడానికి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చాడు. ఈరోజునమ్మా, ఈ నాశనమని చెప్పబడే ఏ వ్యాధిలో నువ్వు ఉన్నా యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. దా. ఎందుకు ఈ రోజున ఈ మేడిపల్లిలో చెంగిచెర్ల ఎక్స్ రోడ్ ఈ గ్రౌండ్లో ప్రభు ఎందుకు ఈ కూడిక పెట్టాడో తెలుసా? కేవలం నీ కొరకే, కేవలం నీ కుటుంబం కొరకే. నీ బాధ చూశాడు ప్రభు, నీ సమస్య చూశాడు ప్రభు. కొన్ని సంవత్సరాల నుంచి ఏడుస్తున్నావు కదా, కొన్ని ఏళ్ల నుంచి కన్నీరు కారుస్తున్నావు కదా. నేను ఇక నాశనమైపోవడమే నా జీవితంలో చివరి గడి ఏమో, దీని నుంచి నేను విడుదల పొందుకోలేను, నాకు ఆరోగ్యం కలగదేమో, సంతోషంగా ఉండలేనేమో, నా బ్రతుకు ఇంతేనేమో, నేను తిరగని డాక్టర్ ఏది, వెళ్ళని హాస్పిటల్ ఏది, చెయ్యని పని ఏది, ఎంతగా వెతికిపోయాను కదా, వెతికి 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 విసిగిపోయానని నువ్వు అనుకుంటూ ఉంటుండగా ఈ రోజున దేవుడు నీ కన్నీరు తొడవడానికే, నీ వ్యాధి నుంచి నీకు విడుదల ఇవ్వడానికే, నీ పేదరికమనే నాశనాన్ని కొట్టివేయడానికే, నీ కుటుంబంలో ఎటువంటి వినాశనం పనిచేస్తూ ఉన్నా ఆయనే ప్రతి నాశనమును తొలగించి నీకు నీ కుటుంబానికి రక్షణ, సంతోషాన్ని, సమాధానాన్ని, పరలోకపు స్వాస్థ్యం ఇవ్వడానికి ఆయన ఈ రోజున దిగి వచ్చాడు ఇక్కడికి. ఇప్పటికీ క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకు వచ్చి 2023 సంవత్సరాలను చెప్పబడుతుంది. అయితే ఒక మాట విను, నీ కొరకు యేసుక్రీస్తు ప్రభు ఈ మొట్టమొదటి రోజున నీ యొద్దకు వస్తూ ఉన్నాడు. దిస్ ఈజ్ యువర్ డే. ఇది నీ రోజు, నీకు చెందిన రోజు. నువ్వు ఎక్కడ ఉండి వింటూ ఉన్నా, నువ్వు ఎక్కడ కూర్చుని వింటూ ఉన్నా, నువ్వు ఏ పరిస్థితిలో ఉండి వింటూ ఉన్నా, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడమ్మా. ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నశించిన దాన్ని వెదకి రక్షించడానికి ప్రభు వచ్చారు. నిజం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో హిజ్కియా అనే ఒక మహా గొప్ప భక్తుడు భయంకరమైన క్యాన్సర్తో బాధపడుతూ ఉన్నాడు. వైద్యం ఆ రోజుల్లో లేదు, బహుశా ఈ రోజుల్లో కూడా కొన్ని రకాల క్యాన్సర్లకి వైద్యం లేదు. ఎప్పటిదో సంగతి ఇది, కొన్ని వేల సంవత్సరాల క్రితం క్యాన్సర్తో ఆయన బాధపడుతూ ఉన్నాడు. అద్భుతం చెప్పమంటారా? యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ రీతిగానే ఒక సేవకుని పంపించి ఆ సేవకుడితో చెప్తున్న మాట, సేవకుని ద్వారా హిజ్కియాతో చెప్తున్న మాట ఏంటో తెలుసా? హిజ్కియా, నీకొచ్చింది మరణకరమైన రోగమే, ఆ వ్యాధికి చికిత్స లేదు, చనిపోవడం తప్ప వేరే అవకాశం లేదు. అయితే నేను చెప్తూ ఉన్నాను, నేను నీ యొద్దకు వచ్చి హామీ ఇస్తున్నాను. ఏమనో తెలుసా? నీకు మరణపు పరిస్థితిని కలుగు చేసే ఈ వ్యాధి, ఈ రోగము ఇక నీ శరీరంలో ఉండనుగాక ఉండదు. ఈ గడియలోనే పూర్తిగా తీసివేస్తూ ఉన్నాను. హల్లెలూయా చెప్దామందరం, హల్లెలూయా. అమ్మా నమ్మండి, ఈ రోజున గ్రౌండ్లో ఉన్న బిడ్డలేమి, లైవ్లో ఉన్న బిడ్డలేమి, వింటున్న ప్రజలందరూ కూడా నువ్వు ఏ వ్యాధితో బాధపడుతున్నా, ఏ రోగంతో నలిగిపోతూ ఉన్నా, అమ్మా నీవు ఆశ్రయించిన నీ ప్రభు ఎవరో తెలుసా? ఆ భయంకరమైన వ్యాధి నుంచి, రుగ్మత నుంచి సంపూర్ణంగా నీకు విడుదల ఇవ్వడానికి మహా గొప్ప శక్తిమంతుడు ఆయన. నమ్ము. ఈ రోజున వ్యాధి, అనారోగ్యంతో వచ్చావా, మరలా అదే స్థితిలో పొరపాటు నువ్వు ఇంటికి వెళ్ళవేకనంతే యేసు రక్తమే చేయి, వెళ్ళవు. ఎందుకంటే నీ దేవుడు నీతో స్పష్టంగా సూటిగా మాట్లాడుతున్నాడు కాబట్టి. ఈ రాత్రి నీకు సంపూర్ణమైన స్వస్థత కలుగును గాక. చెప్దామందరం ఆమేన్. వ్యాధి, రుగ్మత మాత్రమే కాదండి, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో కరువు వచ్చి కటకటలాడుతూ ప్రజలందరూ ఏడుస్తూ ఉంటే అద్భుతం చెప్పమంటారా? ఎంత భయంకరమైన కరువు వచ్చిందో తెలుసా? ఇక ఆ విషయం ఏం చెప్పాలంటే తండ్రి గారు ఇందాకే చెప్పారు, నాన్ వెజ్ అండ్ వెజిటేరియన్ అని. వాళ్ళు ఏమైపోయిందంటే పరిస్థితి, 80 రూపాయలకి గాడిద తలకాయ తీసుకుని తింటూ ఉన్నారంట వాళ్ళు. హల్లెలూయా. సరే మీ గురించి మార్చేయమంటారా? 80 రూపాయలకి మేక తలకాయ తీసుకుని తినేస్తున్నారు. ఇప్పుడన్నా నవ్వండి.
హల్లెలూయా చెప్పండి అండి. సీరియస్, ఇది 2 చేతులు పైకి చెప్పు హల్లెలూయా. మరి గట్టిగా చెప్పు హల్లెలూయా, ఉత్సాహంగా చెప్పు హల్లెలూయా. ఆ భయంకరమైన కరువు. ఇక ఇంకో వేరే విషయం ఉంది. పావురపు రెట్ట దాన్ని తింటూ ఉన్నారు. కరువు. గాడిద తలకాయ ఒక ప్రక్కన. గాడిద తలకాయ అంటే అయ్యే అబ్బో అంటున్నారు మీరు. మొన్న ప్రపంచం భయంకరమైనటువంటి తెగుల్ని ఎదుర్కొంది, కరోనా అని. మనందరికీ తెలుసు కరోనా. ఆ రోజుల్లో పాపం తినడానికి అంటే పని చేసుకునే అవకాశం లేదు. ఎవరికి వాళ్ళు వాళ్ళ ఊళ్ళు వెళ్ళిపోయారు కదా నడుచుకుంటూ. ఒక వీడియో అప్పట్లో చూపించారు. ఒక వ్యక్తి వెళుతూ ఉంటుండగా చచ్చిపోయిన కుక్క పడి ఉంది అక్కడ. ఆకలి తట్టుకోలేక ఆ కుక్కనే తినడానికి పరిగెత్తాడు, తిన్నాడు. ఆకలి చాలా 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 భయంకరమైంది, నిజం. ఆ దేశంలో పరిస్థితి ఏంటంటే గాడిద తల పావురపు రెట్ట తింటున్నారు. ఎంత భయంకరమైనటువంటి దీనస్థితో కదా. ఒకసారి ఊహించండి అసలు వాళ్ళు దేని కొరకు ఎదురు చూస్తున్నారంటే మరణం ఎప్పుడు వచ్చుదో ఈ బాధ పడేదానికంటే మరణిస్తే మంచిదేమో అనుకుంటున్నారేమో వాళ్ళు. అద్భుతం చెప్పమంటారా? ఇదే పిల్లలారా వినండి, ఇదే రీతిగా ప్రభు ఒక సేవకుని పంపించాడు ఆ పట్టణానికి. ఇదే రీతిగా దేవుడు ఆ ప్రాంతానికి పంపించాడు, ఆ దేశంలోనికి పంపించి ప్రవక్త ద్వారా సేవకుని ద్వారా ఏమన్నాడు తెలుసా? ఇప్పటి వరకు కరువును అనుభవిస్తున్నారు కదా, రేపటికి ఇదే సమయానికి సమృద్ధి ప్రభు నీకు ఇచ్చునుగాక. చెప్దాం అందరం ఆమేన్. చెప్దాం గట్టిగా ఆమేన్. అమ్మా మరలా చెప్తున్నాను, తినడానికి భోజనం కూడా లేని పరిస్థితులు వచ్చేవేమో. తినడానికి, ఉండడానికి, అసలు చెప్పుకోవడానికి కూడా ఒక మంచి ఇల్లు కూడా లేదేమో నీకు. పూరి గుడిసెలో బ్రతికే విధానమేమో, అదేళ్లలో బ్రతుకుతున్నావేమో, మహా కష్టంగా ఉంటుందేమో. ఎన్నో ఆశలు పెట్టుకుని హైదరాబాద్ పట్టణానికి వచ్చానయ్యా, ఎన్నో ఆశలతో నేను వచ్చాను. ఏమో ఇప్పటికి కూడా నేను ఏ విషయంలో స్థిరపడలేదు. అప్పుల మీద అప్పులు అయిపోతున్నాయి, పోషించుకోలేకపోతున్నాను. చాలాసార్లు అనుకుంటాను, ఒకవేళ నేను పొరపాటు చేసేనేమో హైదరాబాద్ పట్టణానికి వచ్చి తిరిగి వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి అని చెప్పి నీకు వచ్చిన బాధలను బట్టి చాలాసార్లు చాలా రాత్రులు కన్నీరు కారుస్తూ నువ్వు బ్రతికేవేమో. అమ్మా విను, నమ్ము, ఈ రోజున ప్రభు ఈ కూడిక ఏర్పాటు చేసింది కేవలం నీ కొరకే. ఈ రాత్రికి రాత్రే దేవాతి దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయునుగాక, ఆశ్చర్యకరమైన కార్యం చేయునుగాక. ఆయన ఎవరంటే మార్కు సువార్తలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. ప్రజలందరూ ఏమన్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు సమస్తమును బాగుగా చేయవాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. సమస్తం, వ్యాధి రుగ్మత ఏమి, పేదరికమేమి, కుటుంబంలో సమస్యలే ఏమి, నీ ఉద్యోగ స్థలంలో ఇబ్బంది ఏమి, నీ వ్యాపారంలో ఇక్కట్లే ఏమి, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఓటం పాలవుతూ ఆ సమస్యలే ఏమి, నా జీవితంలో నేను ఎట్లా ముందుకెళ్ళా నాకు అర్థం కావట్లేదండి అనేటువంటి ఆ ప్రశ్నార్థకమైన సమస్య ఏదైనా యేసుక్రీస్తు సమస్తాన్ని బాగుగా చేసే గొప్ప దేవుడు. మన మందిరానికి, మెదక్ మందిరానికి కప్రాయపల్లి తాండా అనేటువంటి ఓ తాండాలోంచి ఓ బిడ్డ వచ్చారు. ఆ చెల్లిం పేరు విజయమ్మ. ఆ బిడ్డకి వాళ్ళ ఊరిలోనే, వాళ్ళ అత్తారింట్లోనే ఎవరో చేతబడి చేశారని చెప్పారు. చేతబడి చేసేప్పటికి 3 సంవత్సరాలు అయిపోతుందంట. 3 సంవత్సరాల నుంచి ఆ బిడ్డ అసలు నిజంగా తన జీవితం పూర్తిగా మారిపోయింది. చాలా చక్కగా ఉండేవారంట తను. కానీ చేతబడి చేసి 3 సంవత్సరాల నుంచి భోజనం లేక, నిద్ర లేక, సరైన పరిస్థితి లేక పూర్తిగా స్కెల్టన్ లాగా అయిపోయింది. మన మందిరానికి వారు తీసుకొచ్చారు. అప్పటికే చాలా ప్రాంతాలు తిరిగారు, మనకు తెలుసు కదా. ఏదైనా కొద్దిగా ఇబ్బంది అయితే అక్కడ ఇక్కడని తిప్పుతూ ఉంటారు సాధారణంగా. ఇక అన్ని ప్రయత్నాలు చేసి అన్ని ప్రాంతాలకు వెళ్ళి అన్ని మంత్రాలు వేసి అన్ని తంత్రాలు కట్టి అన్ని యంత్రాలు పెట్టి ఏ ఉపయోగం లేకపోయేసరికి మొత్తాన్ని మందిరాన్ని తీసుకొచ్చారు. ఆ బిడ్డను చూసేసరికి భలే బాధ అనిపించిందండి.
ఆడబిడ్డ. ఏ తల్లి కన్న బిడ్డో ఇద్దరు ఇట్లా పట్టుకుని వస్తూ ఉంటే ప్రాణం నిజంగా తరుక్కుపోయింది. అసలు ఏంటి ఈ బిడ్డ పరిస్థితి అని అనేసరికి వచ్చి చెప్తున్నారు, అయ్యా చేతబడి చేశారు. ఈ బిడ్డ మానసికంగా పూర్తిగా కొలాప్స్ అయిపోయింది. ఇక భోజనం లేదు. ఈ బిడ్డ చచ్చిపోద్దేమో అన్నట్లుగా పరిస్థితి అయిపోయింది. వీళ్ళ అన్నగారు లెక్చరర్. ఈవిడి గారు ఈ పరిస్థితి ఉండేసరికి ఆ జాబును విడిచిపెట్టి ఆ ఊరు ఈ ఊరు ఇక్కడ అక్కడంటూ వైద్యం కొరకు మంత్రాల కొరకు తిప్పుతూ ఉన్నాడు. ఆయన ఉద్యోగం పోయింది. వీళ్ళకి 5 ఎకరాల పొలం ఉంది. 3 సంవత్సరాల నుంచి ఈ బిడ్డ ఇట్లా అయిపోయేసరికి పొలాన్ని విడిచిపెట్టాం. ఈవిడ చుట్టూ తిరుగుతూ ఉన్నాం. ఉద్యోగం పోయింది, వ్యవసాయం పోయింది. 3వ భయంకరమైన విషయం ఏంటో తెలుసమ్మా, ఈ బిడ్డ ఇట్లా అయిపోయేసరికి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారు కూడా భయంకరంగా వ్యాధిగ్రస్తులు అయిపోయారు. ఆ కుటుంబం ఎక్కడుందంటే నాశనపు అంచుల్లో ఉంది. ఇకనంతే. ఆ పరిస్థితిలో ఉంటుండగా మందిరాన్ని తీసుకుని వచ్చారు. ఆ బిడ్డను చూసి కూర్చోబెట్టి కొంత మాట్లాడాం. దురాత్మ చేతబడి ద్వారా పీడించబడుతూ ఆ పరిస్థితిలో ఉందో, మానసికంగా ఇబ్బంది పడుతూ అట్లుందో ఏం అర్థం కాని పరిస్థితి. మొత్తానికి వారు అన్నారు, అయ్యా అంతా తిరిగాం, అన్ని చోట్లకు వెళ్ళాం, డబ్బు పోయింది, మా జీవితాలే పూర్తిగా కొలాప్స్, పూర్తిగా శిథిలమైపోయాయి, మా ఇల్లు ఏడుపుతో నిండిపోయింది, చీకటి కన్నీరు కష్టం, ఇంకేమి లేదయ్యా. ఎవరో చెప్పారు, యేసుక్రీస్తు ప్రభు దగ్గర తీసుకుని వెళ్ళండి, యేసయ్య దగ్గర తీసుకుని వెళ్ళండి, ఆయన బాగు చేస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ఆయన దేవుడు, ఆయన బాగు చేస్తాడని చెప్పారయ్యా. వారు చెప్పారని మేము వచ్చాము, దయచేసి సహాయం చేయండి అని చెప్పారు. ఆ బిడ్డ ఉన్న తర్వాత మేము చెప్పాము, ఇక అమ్మా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం, మీరు మందిరంలో ఉండాలనుకుంటే మీతో పాటుగా మీ ఆడవారిని ఎవరి నుంచి అక్కడ ఉంచి మీరుంటూ ప్రార్థన చేసుకుంటూ చక్కగా మందిరంలో ఉండండి, మీకు కలిగిన దాంట్లోనే మీకు భోజనం పెడతా, ఇబ్బంది లేదు, ప్రార్థన చేసుకోండి అని చెప్పాం. పిల్లలారా, 1 నెల 2 నెలలు ప్రతిరోజు రాత్రి ఆ బిడ్డ పడుకునేది కాదు, భయంకరంగా అరుస్తూ ఉండేది. మెదక్లో రాజపేట అనేటువంటి మన మందిరం, నేను నాతో పాటు ఉన్నటువంటి పరిచారకు తమ్ముడు 3 నెలల పాటు రాత్రి పగలు నిజంగా కడుపును పుట్టిన బిడ్డనైనా ఒక తల్లి అట్లా చూసుకుంటుందో లేదో తెలియదు, కానీ ఆ బిడ్డ గురించి రాత్రి పగలు ఇద్దరం, తమ్ముడు నేను పరిగెడుతూ ఉండేటువంటి వాళ్ళు. ఇది మాకు శ్రమగా ఇబ్బందిగా అనిపించలేదండోయ్, దేవుడు మాకు ఇచ్చిన గొప్ప భాగ్యం. ఈ పని చేయడానికే కదా ప్రభు సన్నిధిలో సేవకు వచ్చింది. మొత్తానికి 3 నెలలు జరుగుతూ ఉంటుండగా మన ఇమ్మానుయేల్ మినిస్ట్రీస్లో ప్రభు ఇచ్చిన కృప, జూలై 24 నుండి ఆగస్టు 15 వరకు 21 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతాయి. ఉపవాస ప్రార్థనలు ఉన్నాయమ్మా, మరి సంగతి ఏంటనేసరికి వాళ్ళు అన్నారు, అయ్యా వస్తాము. ఆ బిడ్డ మన సెంట్రల్ చర్చికి రావడం జరిగింది. 21 రోజులు ఉపవాస ప్రార్థనలో ఆ బిడ్డ పాలు పంపులు పొందింది. ప్రార్థన ఇక్కడ అంతే. దేవుని మహా గొప్ప కృప, మెల్లగా ఆ బిడ్డ రికవర్ అయిపోయింది. ఇక తర్వాత ఈ బిడ్డ పర్లేదు, బాగానే ఉందని చెప్పి తండ్రి గారు తల్లి గారు ప్రార్థన చేసి పంపించారు. నెక్స్ట్ సండే, పిల్లారా వినండి, నెక్స్ట్ సండే మందిరానికి వచ్చింది ఆ బిడ్డ. ప్రభు సన్నిధిలో ఆ రీతిగా ఉంటూ ఆరాధన చేస్తూ ఉండగానే దేవుని బలమైన శక్తి ఆ బిడ్డను అట్లా తాకింది. ఆ బిడ్డను తాకడం ఆలస్యం, అట్లా ఆ బిడ్డ ఆ రీతిగానే ఇట్లా పడిపోయి కొద్దిసేపు అట్లా ఉండిపోయింది, తర్వాత లేచింది. అద్భుతం చెప్పమంటారా? అప్పటి వరకు ఆ బిడ్డ జీవితంలో పనిచేసిన దురాత్మలే కానీ, చేతబడే కానీ, లేక మానసిక వైకల్యమే కానీ, అనారోగ్యమే కానీ, బాధే కానీ, కష్టమే కానీ, ఆ ఆరాధనలోని పరిశుద్ధాత్ముడు పూర్తిగా తొలగించి వేశాడు, పూర్తిగా తీసివేశాడు. అసలు చాలా అద్భుతం. ఆ బిడ్డ జీవితంలో ఆ కార్యం జరుగుద్దని, పిల్లలారా, అదేదో దూర ప్రాంతంలో ఎక్కడో జరిగింది, ఇక్కడ ఏది చెప్పినా నడుచుద్దని పొరపాటున అమ్మ ఏదో లేనిది చెప్పడం కాదు. ఇప్పుడు ప్రపంచం చాలా చిన్నదైపోయింది. సెల్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచం అంతా कर लो दुनिया मुट्ठी में बोल के कुछ बोलते हैं हिंदी में, आपको मालूम है जी? अम्मा हिंदी నేర్చుకోండి ఒకసారి ఏజు రక్తమే చేయం.
చెప్పండి నాతో ఒకసారి. కర్రలో కాదు, కర్రలో అన్న. ఇదే చదివితే మనం స్టేట్ ఫస్ట్ ర్యాంక్ కొట్టేవాళ్ళం కదా, హిందీలో అంటారు మీరు. ఈ రాత్రైనా ఏదో ఒకటి చేద్దాం మనం. కర్లో దునియా ముఠ్ఠీమే. మీకు చెప్తే దాన్ని మట్టిలో కలిపేటట్టున్నారు, వదిలేద్దాం దాన్ని. అక్కడ ఏదో జరగంది ఇక్కడ చెప్పడానికి కాదు కదమ్మా. ప్రత్యేకంగా ప్రభు సన్నిధిలో సేవకులుగా అబద్ధాలు పొరపాటున చెప్పరేంటండి? అద్భుతం. ఆ బిడ్డ ఆ రీతిగా స్వస్థపరచబడ్డం, ఆ తాండ, ఆ గ్రామాలు, ఆ మండలంలో ఏ ఒక్క మనిషి కూడా నెవర్ అండ్ ఎవర్ పొర్రపాటున ఎక్స్పెక్ట్ చేయాల. ఈ బిడ్డ చచ్చిపోద్ది అందరూ అన్నారు. ఈ బిడ్డ జీవితం ఇక అంతే అన్నారు వాళ్ళు. ఎక్కడికి వెళ్ళినా, ఎంత చేసినా, ఎంత పోరాడినా, ఎంత ఖర్చు పెట్టినా, ఏమి చేసినా బిడ్డ తిరిగి రాదు అనేసారు వాళ్ళంతా. విచిత్రం చెప్పమంటారా? ఆ బిడ్డ సంపూర్ణంగా స్వస్థపరచబడి యేసుక్రీస్తు ప్రభుని స్వరక్షకునిగా అంగీకరించి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ని పట్టుకుని తన ఇంటి దగ్గర నుంచి మందిరానికి వస్తూ ఉంటే ప్రజలందరూ దేవుని నామాన్ని ఘనపరిచారండి. ప్రజలందరూ వాళ్ళు అంటున్న మాట ఏంటో తెలుసా? ఏదో మీటింగ్స్ పెట్టి వాళ్ళు చెప్తూ ఉంటారు యేసుక్రీస్తు ప్రభు అట్లా చేస్తాడని. ఏదో వాళ్ళకి ఇష్టానుసారంగా వాళ్ళ దేవుడు గొప్పవాడని చెప్పి ఏదేదో అంటుంటారు వాళ్ళు. యేసయ్య రక్షకుడని, యేసయ్య దేవుడని, యేసయ్య విమోచకుడని, యేసయ్య శక్తిమంతుడని, ఎవరు చేయలేని కార్యం ఆయనే చేస్తాడు, ఆయన మాత్రం చేస్తాడని వాళ్ళు చెప్తూ ఉంటే మేము అనుకునే వాళ్ళం వాళ్ళు ఏదో చెప్పుకుంటారులే, లేనిది పోనిది వాళ్ళ దేవుని గురించి గొప్ప చెప్పుకుంటారులని మేము అనుకునే వాళ్ళమయ్యా. అయితే ఈ రోజున మేము చెప్పే మాట ఏంటో తెలుసా? యేసు సమస్తాన్ని గొప్పగా చేసే మహా గొప్ప దేవుడు, సమస్తాన్ని బాగుగా చేసే మహా గొప్ప దేవుడు. అద్భుతం చెప్పమంటారా? ఆ బిడ్డ అట్లా వ్యాధులు ఉండేసరికి నాకు ఈవిడ వద్దని చెప్పి విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త గారు నిన్నటి రోజే ఆ బిడ్డ దగ్గరికి వచ్చి మరలా తన దగ్గర తీసుకెళ్ళిపోయాడు. అమ్మా, శిథిలమైపోవలసిన బ్రతుకు, నశించిపోవలసిన జీవితం, ఎన్ని దెబ్బలు ఆ బిడ్డకి. ఒక మాట చెప్పమంటావా? ఆ బిడ్డ పడుతున్న లేక ఆ బిడ్డ ఉన్నట్లుగా అంత నాశనకరమైన స్థితిలో కూడా నువ్వు లేవేమో 1-2 విషయాల్లో. లేక ఆ బిడ్డలాగా నీ పరిస్థితి ఉందేమో, లేక ఆ బిడ్డ కంటే కూడా ఇంకా ఘోరమైన స్థితిలో ఉన్నావా? నాశన పరిస్థితిలో నువ్వు ఉంటూ ఉన్నావా? కుటుంబంలో కలహాల చేత, గొడవల చేత ఎందుకు ఈ జీవితం చచ్చిపోదాం అన్నట్లుగా అనిపిస్తూ ఉందా? అమ్మా, మరలా ప్రభు అంటున్నాడు, ఈ రాత్రి ఈ కూడిక ఏర్పాటు చేయడానికి కలిగిన కారణం నువ్వే. నీ గురించే ప్రభు వచ్చాడు. ఆయన అంటున్నాడు, నశించిన దాన్ని నేను వెదకి రక్షిస్తాను. ఈరోజు రాత్రి ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు ఎదుట నిన్ను అప్పగించుకుంటావా? దేవుని మీద విశ్వాసంతో ఆయన కొరకు నిలిచి ఉంటావా? ఇప్పటి వరకు నేను చెప్పినట్లుగా ఆ బిడ్డ దేవుని కొరకు ఎట్లా సాక్ష్యంగా ఉందో, రాగల కాలంలో నిన్ను నీ కుటుంబాన్ని ప్రభు సాక్ష్యముగా నిలవబెట్టును గాక. నమ్మితే చెప్పు ఆమెనని. నా జీవితంలో జరుగుద్దని అంటే చెప్పు ఆమెనని. నిలబడి తీరతానండి అని అంటే చెప్పు ఆమెనని. అయితే కొట్టు గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. హల్లెలూయా చెప్దామందరం, హల్లెలూయా. రైట్ పిల్లలారా. అమ్మా, నశించిన దాన్ని వెదకి రక్షిస్తాడని ప్రభు అంటున్నారు కదా. ఇంతకీ నాశనము అని అనేటువంటిది ఎలా కలుగుద్ది? దేన్ని బట్టి కలుగుద్ది? ఎందుకు వచ్చుద్ది? ప్రశ్న. నశించే అనుభవంలోకి వెళ్ళిన తర్వాత ఆయన వెదకి రక్షిస్తాడులే. దానికంటే మిన్నగా అసలు నాశనమే మన దగ్గర రాకుండా మనం బ్రతకడం, మన జాగ్రత్త తీసుకోవడం ఇంకా చాలా మేలు కదా. ఓ ప్రశ్న. నాశనపు పరిస్థితుల్లో వెళ్ళే వారిని ప్రభు రక్షిస్తాడు.
అసలు ఆలోచన ఏంటంటే ఆ నాశనం అనేది మన దగ్గరికి రాకుండా ఉండడం ఇంకా మంచి మేలైన కార్యమే కదా. అవునంటారా కాదంటారా? చెప్పాలండి. ఇప్పుడు ఏమంటారు? ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ ద, చెప్పాలి, ఎవరో చెప్తున్నారు మొత్తానికి, ప్రికాషన్ ఈజ్ బెటర్ దెన్ ద క్యూర్. అంటే ఏదో వ్యాధి వచ్చి స్వస్థత పొందుకునే దానికంటే అసలు వ్యాధే రాకుండా జాగ్రత్తలు ఉండడం ఇంకా గొప్పది కదా. అర్థమైన వాళ్ళు అందరూ చెప్దాం కుడి చేతి హల్లెలూయ. మీకు అర్థం కాలేదని నాకు అర్థమైంది. అర్థమైన వాళ్ళు చెప్దాం కుడి చేయి పైకి హల్లెలూయ. అమ్మా ఒకసారి ఇటు చూడండి. అమ్మా, దెబ్బ తగిలి దెబ్బని బాగు చేసుకునే దానికంటే అసలు దెబ్బే తగలకుండా మంచిదిగా. అవునంటారా కాదంటారా? ఇప్పుడు చెప్పబడుతున్న మాట ఏంటంటే నశించిన దాన్ని వెదకి రక్షిస్తాడు యేసయ్య. ప్రభు చేసిన కార్యం అదే మహా గొప్పది. అయితే ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? అసలు నాశనానికే కారణమైన దాన్ని మన యొద్దకు రానే రాకుండా మనందరినీ కాపాడే గొప్ప దేవుడు ఆయన. నాశనం అనేదాన్ని రాకుండా చేస్తాడు ఆయన. నాశనం అనేది మన జీవితంలో రాకుండా చేస్తాడు ఆయన. ఇది నిజం. ఎట్లాగండి అని మనం ఆలోచన చేస్తే, పిల్లలారా, దేనివల్ల నాశనం కలుగుద్ది? ఒక మాట చూద్దాం. చూడండి, త్వరగా ముగించుకుందాం. రేపటి దినమందు పిల్లలారా ప్లీజ్ మీరు వస్తున్నప్పుడు మీతో పాటు ఒక్కొక్కరు 10 మందిని తీసుకొచ్చుదురుగాక. మీ ఆమెను నిజం కాను, అది నిజమైన ఆమెనేనా? యోసేపన్న నువ్వు ఆమెనని చెప్పడం ఇక్కడ కనిపించింది నాకు. 10 మంది తీసుకొస్తావా? చెప్పాలండి. అన్నా నేను 10 మంది తీసుకొస్తాను, చెయ్యొత్తండి ఒకసారి. అరే నాయనా, యేసు రక్తమే చెయ్యం. ఇందాక ఆమె అన్న వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారమ్మా? అమ్మా, ఇంత చక్కగా లైటింగు, ఇంత సౌండ్ సిస్టము, ఏమండి 2 రోజుల నుంచి భయంకరంగా ఈ చలిలో. ఇంకో గొప్ప విషయం ఏంటో తెలుసా? అసలు ఈ గ్రౌండ్ అంతా మాదంటే మాదని చెప్పి కొన్ని కోట్ల మంది కొట్టుకున్నారు మేము వచ్చే వరకు. ఇక్కడ కొన్ని కోట్ల మంది పెద్ద గొడవ జరిగింది ఇక్కడ. ఈ గ్రౌండ్ మీది కాదు, మాదంటే మాదని చెప్పి వాళ్ళందరితో యుద్ధం చేసి మరీ ఇక్కడ నిలబడ్డాను. దేవుడు కృప చూపించాడు. హల్లెలూయ. ఎవరు ఆ కోట్ల మంది? దోమలండి. ఏనాడ చూస్తారు ఏంటమ్మా? దోమలు. అసలు అద్భుతం. ఏమండి, ఇంత చలిలో, ఇంత దోమలో, ఇంత ఇది దేని గురించి అండి? రక్షకుడు, విమోచకుడు, నిజదేవుడైన యేసుక్రీస్తు ప్రభుని గురించి ఈ ప్రజలందరికీ తెలియపరచాలని. ఈ మంచి పనులు నువ్వెందుకు పాలిభాగస్సురాలు కాకూడదు? ఏమండి, ఇప్పుడు తండ్రి గారు చెప్పినట్టు ఆడవాళ్ళకి అందరికీ ఫ్రీ జర్నీయే కాదా? అవునా కాదండి? ఇప్పుడు కొంతమంది అక్కలు నిజమే తండ్రి గారు చెప్పినట్టు. పదమ్మా, చార్మినార్ ఎప్పుడైనా చూసావు నువ్వు? చార్మినార్ ఎప్పుడైనా చూసావా? చూడలేదమ్మా. చూసేద్దాంపా. ఇదిగా డ్యూటీకి వెళ్ళాడు, సాయంత్రం 5ంటికి వస్తాడు. అటు వెళ్ళడం ఇటు వచ్చేయడు. నువ్వు ఫ్రీ బస్సు అన్నప్పుడు వెళ్తున్నావు లేదా? మౌనంగా ఉన్న వాళ్ళందరినీ దేవుడు దర్శించును గాక. వీళ్ళు ఏదైనా నవ్వుతున్నారు వీళ్ళు. సరే, ఏదో గట్టిగా చప్పట్లు కొట్టు ఒకసారి. సరిపోట్ల బాగా కొట్టు. దాంట్లో ఉప్పేసి కొట్టు, రుచిగా ఉండాల. ఉప్పేసి కొట్టు. తీపిగా కొట్టండి, చక్కెర చప్పట్లు కొట్టండి. ఉప్పు తీపి మామూలు కానీ 3 కలిపి కొట్టు ఒకసారి గట్టిగా. యేసు రక్తమే చేయం. హల్లెలూయా. ఒకసారి చూద్దామండి నాశనం దేనివల్ల. రోమాపత్రిక 6వ అధ్యాయం 23వ వచనం అండి. చూద్దాం అందరం. 6వ అధ్యాయం 23వ వచనం చెప్పబడుతున్న మాట. పాపం వలన వచ్చు జీతము, చెప్దామండి, పాపం వలన వచ్చే జీతము మరణము. మరణము అంటే నిత్యనాశనము. పిల్లరా, దేనివల్ల ఒక వ్యక్తి నాశనము, మరణము అనే అనుభవంలోకి వెళతాడంటే పాపాన్ని బట్టి. పిల్లలారా, ఈ లోకములో ప్రజలందరినీ కూడా నాశనం చేసేది ఏదో తెలుసా? పాపం.
వ్యాధిని బట్టి నాశనం అవుతాం, పేదరికాన్ని బట్టి నాశనం అవుతాం. విషయం చెప్పమంటావా? ఈ పాపాన్ని బట్టి ఏంటంటే, ఈ పాపం ఒక వ్యక్తిలో ఉంటే, పాపపు సంబంధమైన జీవితం ఒక వ్యక్తి జీవిస్తూ ఉంటే, ఆరోగ్యంతో ఉన్నాడా అనారోగ్యంతో ఉన్నాడా సంబంధమే ఉండదు. పేదవాడా ఐశ్వర్యవంతుడా సంబంధం లేదు. భారతీయుడా పాకిస్తాన్ వ్యక్తా సంబంధం లేదు. తెలుగు వ్యక్తా హిందీ వ్యక్తా తమిళ వ్యక్తా భాషతోటి సంబంధం లేదు. పాపము ఒక వ్యక్తిలో ఉంటే ఆ వ్యక్తి తప్పకుండా మరణము నాశనపు పాలైపోతాడు. భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తిలో దేన్ని బట్టి నాశనం వస్తుందంటే పాపము. పాపాన్ని బట్టి నాశనం వస్తూ ఉంది. బైబిల్లో మనం ఏం చదువుకున్నాం? నాశనమయ్యేదాన్ని, నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. నిజమే, రోగులను స్వస్థపరచడానికి ఆయన వచ్చాడు. అంత మాత్రమే కాదు, పేదరికంలో ఉన్నటువంటి వారిని లేవనెత్తి సమృద్ధినివ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, దయ్యపు శక్తులతో పీడించబడుతున్న వారికి విడుదలిచ్చి దయ్యాలను పాతాళంలో పడగొట్టడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, కుటుంబంలో కలహాలు, కుటుంబంలో గొడవలు, కుటుంబంలో సమాధానం లేక బాధపడుతున్న వారికి నెమ్మదినివ్వడానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, క్రీస్తు ప్రభు అసలు ఎందుకు వచ్చాడో తెలుసా? సర్వ మానవాళిని పాతాళం వైపు నడిపించే పాపాన్ని, నాశనాన్ని కోకటి వేళ్లతో పెకిలించి వేసి పాపము నుంచి విమోచించి పరలోకానికి ప్రతి వ్యక్తిని తీసుకుని వెళ్ళడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. ఆయన ఎవరు? ఆయన ఎవరంటే పాపము నుంచి విమోచించే గొప్ప రక్షకుడు. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. పిల్లలారా, ఈ లోకములో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఏదో ఒక పాపంలో ఉన్నాడు. పాపం అంటే త్రాగుడు, పాపం అంటే వ్యభిచారం, పాపం అంటే దొంగతనం, పాపం అంటే అబద్ధం, పాపం అంటే మోసం, అన్యాయం, పాపం అంటే ఎదుటి వ్యక్తిని చూసి ఓర్వలేనితనం, పాపం అంటే కడుపును పుట్టిన లేక సహోదరుడు సహోదరుని సమాధానం లేక వారి మీద అసమాధానంతో ఉండడం, ఇదంతా పాపమే. పిల్లరా, దయచేసి కొద్ది మాటలు మనసు పెట్టి విందాం. అమ్మా, అఫ్కోర్స్ దేవుని కృపను బట్టి నీలో వ్యాధి లేదు, ప్రభు నేను దీవించాడు. పేదరికం కూడా లేదు, దేవునికి స్తోత్రం. నీ కుటుంబంలో సంతోషం బ్రతుకుతున్నావు, దేవునికి మహిమ. హైటెక్ సిటీలో జాబ్ ఉందేమో, నీ పిల్లలందరూ కూడా స్టేట్స్ వెళ్ళారేమో, మహా గొప్ప స్థాయిలో నువ్వు ఉన్నావేమో. అయితే ఇవన్నీ ఉన్నా నీలో ఒకవేళ పాపము ఉంటే, పాపం అనేది నీలో పనిచేస్తే మరణించిన తర్వాత అది ఎక్కడికి తీసుకుని వెళ్ళిందో తెలుసా? నిత్య నరకానికి. నిత్య నరకానికి తీసుకుని వెళ్ళిపోద్ది. పిల్లలారా, నిత్య నరకంలోనికి ఎవరు వెళ్లకుండా నరకము నుంచి విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ లోకానికి వచ్చారు. పాపం అంటే ఏంటంటే, అమ్మా, పాపం అంటే ఏంటో తెలుసా? అబద్ధం ఆడడం కూడా పాపమే. ఏంటి చెప్పండి అండి? అన్న, నేను అబద్ధం ఆడలేదు నా జిందగీలో అని అన్నవాళ్ళు చేయొద్దామా? ఎట్లయితే వద్దు. ఆ లిస్టులో నేను కూడా ఉన్నాను. ఇది కొత్తగా మొదలెడదాం. ఇప్పుడు నాకు అర్థమైందన్నా, ఇక జిందగీలో ఎప్పుడు కూడా అబద్ధం ఆడను అన్నోళ్ళు చేయొద్దాం. చేతులు ఎత్తాలండి అన్న. ఒకవేళ అక్క ఎత్తితే పక్కన నాన్నగారు చూడండి అక్కనే. ఒకవేళ అన్న ఎత్తితే అక్క నువ్వు చూసుకో అక్క. ఇప్పుడు మళ్ళీ ఎందుకు దించుతున్నారు? ఎందుకంటే పక్కన ఉన్న అక్క నిన్ను చూసుద్ది కాబట్టి. పాస్టర్ గారి ముందు ఎత్తితే ఈయన ఈరోజు కనిపించాడు, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడో అని కదా నీ ధైర్యం. మీ ఆవిడ గారు చూస్తున్నారనే ఇక్కడ చూస్తుంది నేను. అమ్మా, అబద్ధం అనేది పాపం అండి. అబద్ధం అనేది పాపం. సాధారణంగా మనకు వినిపించే గొప్ప నాడు ఏంటంటే 1000 అబద్ధాలు 100 అబద్ధాలు ఆడైనా ఏదో చేయాలంటారుగా. మీరు చాలా మంచివాళ్ళలాగా ఉన్నారు. ఎన్ని అబద్ధాలు ఆడినా పెళ్ళే. అందుకే ఈ రోజుల్లో చూడండి ఎట్లయిపోతా ఉందో. పిల్లరా, అబద్ధం అనేటువంటిది పాపం అండి. త్రాగుడు భయంకరమైన పాపం అండి.
వ్యభిచారం భయంకరమైన పాపం అండి. మోసం పాపం అండి. ఏమండి, కన్న తల్లిదండ్రులను ఎదిరించి వాడిని బాధ పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టే జీవితం పాపం అండి. చెప్పమంటారా? ఈ లిస్టును తీస్తే ఏ ఒక్కటైనా ఖచ్చితంగా నీలో ఉండే ఉంటుంది. 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, లేక పాప సంబంధమైనది అంతా కూడా నీలో ఉండొచ్చు. అన్నా, ఒక్క మాట ఇటు చూడు. ఆ పాప సంబంధమైన జీవితమే కలిగి బ్రతికి 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 ఒకవేళ చనిపోతే ఎక్కడికి వెళ్తారో తెలుసా? ఎక్కడికి వెళ్తామో తెలుసా? నిత్య నరకాగ్నికి వెళ్ళిపోతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్పబడుతున్న మాట, నశించిపోయేదాన్ని వెదకి రక్షించడానికి ఆయన వచ్చాడు. అంటే అద్భుతం ఏంటో తెలుసా? ఈ లోకములో ఏ వ్యక్తులైతే పాపములో ఉన్నారో పాపములో నుంచి వారిని విడిపించడానికి క్రీస్తు ప్రభు వచ్చాడు. పాపము, శాపము, నాశనము ఏ వ్యక్తుల్లో పనిచేస్తుందో దాన్ని తొలగించడానికి యేసుక్రీస్తు ప్రభు వచ్చాడు. అందుకే చెప్పబడుతున్న మాట, ఆయన చేసిన పని ఇంకెవరు చేయలేరు, చెయ్యజాలరు, చెయ్యబోరు, వారి వల్ల కాదు. క్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ఏం చేశాడంటే పాపము నుంచి ప్రతి వ్యక్తికి విడుదల ఇచ్చాడు. ఎలాగంటే దరిదాపుగా 2023 సంవత్సరాల క్రితం గొల్గొతా అనబడేటువంటి ఆ కొండ మీద కలువరి సిలువలో తల మొదలుకొని అరిపాదం వరకు గాయపరచబడి సంపూర్ణంగా తన రక్తము యొక్క ఆఖరి బొట్టును కార్చి ఆయన పరిశుద్ధ రక్తము ద్వారా సమస్త పాపములకు పూర్తిగా ప్రక్షాళన చేశాడు. ఆ రక్తాన్ని ఆశ్రయించిన ప్రతి బిడ్డను కూడా పాపము నుండి, శాపము నుండి, నాశము నుంచి విమోచించి నిత్య జీవమునకు పరిశుద్ధాత్మ దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. హల్లెలూయా చెప్దామందరం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభులు వారు చేసిన పనేంటో తెలుసమ్మా? ఆయన పరిశుద్ధ రక్తమును కార్చి పాపము నుంచి ఆయన విమోచించాడు, ప్రతి నాశనము నుంచి ఆయన విమోచించాడు. నిజమే, యేసుక్రీస్తు ప్రభు రక్తం మాత్రమే పాపము నుండి, శాపము నుండి, నాశనం నుంచి విడుదల కలిగించేది. ఒక చిన్న మాట చెప్తాను, దయచేసి మనసు పెట్టి విందాం. అమ్మా, ఒకసారి ఒక వ్యక్తికి దెయ్యం పట్టింది. దెయ్యం పట్టేసరికి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భయంకరంగా ఆటాడించేస్తుంది ఆ దెయ్యం. ఈలోగా ఏమైందంటే ఆ ఇంట్లో రెంటుకున్న ఆవిడికి దురాత్మ పట్టేసరికి వాళ్ళందరినీ ఇబ్బంది పెడితే వాళ్ళ ఓనర్ గారు వచ్చాడు. వాళ్ళ ఓనర్ గారు వస్తూ ఉన్నారు. అప్పటికే వాళ్ళందరూ కూడా బాగా ఆవిడని పట్టుకుంటే మాట ఇంట్లా. ఈలోగా వాళ్ళ ఓనర్ గారు వచ్చారు. ఓనర్ వచ్చి ఏమన్నా తెలుసా? ఏమే దెయ్యమా, నా ఇంట్లోకి వస్తావు నువ్వు? నా ఇంట్లోకి వస్తావే నువ్వు? ఇది ఎవరి ఇల్లో తెలియదా నీకు అన్నాడు. మొత్తానికి ఆ తల ఇట్లా పెట్టుకుని అట్లా ఉంది. నా ఇంట్లోకి వస్తావా, నా ఇంట్లోకి వస్తావా, నీ సంగతి చూస్తా నాగా అన్నాడు. ఒక్కసారండి నెత్తిట్ట లేపింది ఇట్లా. ఎరా, నేనెవరో నీకు తెలియదు అంత. ఆయన ఇక స్టూడెంట్ అయిపోయాడు. తెలీదురా, ప్రతిరోజు సాయంత్రం నన్ను దాటుకుని వెళ్తావు కదా రేటు, ప్రతిరోజు సాయంత్రం నేనున్న స్థలాన్ని దాటుకెళ్తావు కదరా నువ్వు, ప్రతిరోజు సాయంత్రం వచ్చి కళ్ళు తాగేవాడు నువ్వే కదా. ఎవరు అంటున్నారు మొత్తానికి, అనే నువ్వు వెళ్ళి చూసావది, నువ్వే కదా. ఆయన సీరియస్గా ఏమన్నాడు తెలుసా? నీ సంగతి తర్వాత వచ్చి చెప్తా అని వెళ్ళిపోయాడు. నీ సంగతి నోరు మొయ్ మాట్లాడేవంటే తర్వాత వచ్చి చెప్తాను వెళ్ళిపోయాడు. ఈలోగా పిల్లరా, నేను మొత్తానికి తండ్రి గారు పంపించారు మమ్మల్ని. ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేస్తూ ప్రభు సన్నిధిలో అట్లా ప్రార్థన చేస్తూ యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం, యేసు రక్తమే చేయం అని చెప్పి ఆ అపవాదిని ప్రార్థన ద్వారా, ప్రభు రక్తం ద్వారా బంధిస్తూ ఉంటే అంటా ఉంది, మంట మండుతుందయ్యా, నేను ఉండలేనయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా, నేను వెళ్ళిపోతానయ్యా అని అంటా ఉంటే, పిల్లలారా, ఆ వ్యక్తిని తర్వాత మందిరాన్ని తీసుకురావడం జరిగింది. సంపూర్ణంగా ఆ బిడ్డ స్వస్థపరచబడింది. ఎందుకు ఈ మాట అని అంటే పిల్లలారా, యేసుక్రీస్తు ప్రభు రక్తము అపవిత్రాత్మ, రోగము
భయంకరమైనటువంటి వేదనలతో ఇబ్బంది పడుతున్న వ్యక్తికి సంపూర్ణమైన విడుదల ఇచ్చింది. అమ్మా, ఓ మంచి మాట చూడండి. పాపానికి మూలమైనది ఏది? ఒక వ్యక్తిని పాపానికి నడిపించేది ఏది? అపవాది అయిన సాతాను ప్రక్రియ. సాతాను ఇప్పుడు దేని చూసి భయపడుతున్నాడు? సాతానుకి ఏదంటే భయం? దేని చూస్తే వాడు అక్కడ ఉండనంటున్నాడు, నా వల్ల కాదంటున్నాడు, దాని గురించి దాని పేరే ఎత్తొద్దు అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ రక్తం, ప్రభు రక్తమును తలిస్తే చాలు అపవాది అయిన సాతాను, మరణానికి పాపానికి మూలకారకుడైన సాతాను ఆ ప్రాంతంలో ఉండనుగాక ఉండడు. పిల్లలారా, ప్రభు రక్తము ప్రతి పాపం నుంచి ఒక వ్యక్తిని పవిత్రులుగా చేస్తుంది. నిజం. ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా ప్రతి వ్యక్తి యొక్క పాపాన్ని పూర్తిగా పరిహరించి, ఈ రోజున ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని మనం ఆశ్రయించిన ఎడలా, ఆయన పరిశుద్ధ రక్తాన్ని మనము కోరుకున్న ఎడలా నాశనము అనేటువంటి పాతాళము నరకానికి వెళ్ళిపోకుండా మనమందరం కాపాడబడుదుము గాక. చెప్దామందరం ఆమేన్. ఒకవేళ మీరు గొప్ప ఆఫీసర్లు అయి ఉండొచ్చు, గొప్ప బిజినెస్ మ్యాగ్నెట్స్ అయి ఉండొచ్చు, గొప్ప చదవరులేనేమో, బహుభాషా కోవిదులేనేమో, మీరు బాగా కోట్లు గడించిన ఆస్తి పరులేమో, ఇక్కడ నీవు నిలవబడితే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ కూడా నిన్ను చూసి సలాం చేస్తారేమో. అది నీ స్థితి అయినా నీలో ఒకవేళ పాపము ఉంటే, అమ్మా, ఆ పాపం ఏం చేస్తుందో తెలుసా? నిత్య నరకాగ్ని నాశనానికి తీసుకుని వెళ్ళిపోద్ది. అందుకే లోకమునున్న ప్రతి వ్యక్తి కూడా నాశనం వైపు వెళ్ళకూడదనే యేసుక్రీస్తు ప్రభులు వారి ఈ లోకానికి దిగి వచ్చారు. ఆయన వ్యాధి రుగ్మతల నుంచి విడుదల ఇవ్వడం మాత్రమే కాదు, అసలు ఆయన మనస్సులో ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి ఆలోచన లక్ష్యం ఏంటో తెలుసా? ఏ విధం చేతనైనా ఒక్కొక్క మనుష్యుణ్ణి ఆ వ్యక్తి యొక్క ఆయుష్ తీరిన తర్వాత పరలోక రాజ్యానికి చేర్చడమే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క లక్ష్యం. ఈ రోజున ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలుసా? నువ్వు ఏ పాపములో ఉన్నా, ఎటువంటి భయంకరమైన పాపపు స్థితిలో నువ్వు పడిపోయి ఉంటూ ఉన్నా, ఈరోజు నిన్ను ప్రభు పిలుస్తున్నాడు. ప్రభు దగ్గరకు రా, ప్రభువుని ఆశ్రయించు. ఏ పాపములో నువ్వు ఉన్నా కూడా ఆ పాపము నుంచి ప్రభు పరిపూర్ణంగా విడుదల అనుగ్రహించునుగాక. చెప్దామందరం ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. యేసుక్రీస్తు ప్రభు ఎవరు? నాశనానికి గురి చేసే వ్యాధి రుగ్మత ఆర్థిక సమస్యలు వాటి నుంచి విమోచిస్తాడు. రెండోది ఏంటంటే పాపం నుంచి పూర్తిగా విడుదల కలుగు చేస్తాడు. ఇప్పుడు మనం అందరం అనుకోవచ్చు, అయ్యా నేను క్రైస్తవుణ్ణి, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఎన్నో సంవత్సరాల నుంచి యేసుక్రీస్తు ప్రభు నాకు తెలుసు, నేను సేవకుడిని, సేవే చేస్తూ ఉన్నాను. నేను మీరు చెప్పిన ఇవన్నీ కూడా నా జీవితంలో ఎప్పుడు నెరవేర్చబడ్డాయి, ఇవన్నీ కూడా వింటూ ఉంటే నాకు తెలిసిన సంగతులే మీరు చెప్పారు, నేను ఎరిగిన సంగతులే చెప్పారు, దీంట్లో క్రొత్త విషయం ఏముందండి అని ఒకవేళ మనం ఆలోచన చేస్తే ఈ వాక్యాన్ని చదువుకుని మనం ముగించుకుందాం. యోబు గ్రంథం ఒకసారి చూద్దామండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం. చక్కని మాట గ్రంథస్థం చేయబడింది, దయచేసి అందరం కూడా చూద్దాం. శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు. చెప్పబడుతున్న మాట నాశనం గురించి చెప్తూ ఉన్నారు. ఎవరు నశించెదరంటే శరీరులందరూ ఏకముగా నశించెదరు. విందాం కొన్ని మాటలు. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. వ్యాధి రుగ్మత నాశనాన్ని తీసుకుని వెళుతుంది, పాపములో మనం ఉంటే నాశనాన్ని తీసుకుని వెళుతుంది. ఇక్కడ ప్రభు గుర్తు చేస్తున్నాడు, శరీరులు ఎవరైతే ఉన్నారో శరీర సంబంధంగా శరీరులందరూ కూడా నాశనానికి వెళ్ళిపోతున్నారు. ఏంటి శరీరులంటే? మనం అనుకోవచ్చు, నేను శరీరంతో ఉన్నాను, నా గురించేనా, శరీరంతో ఉన్న మనుషుడైన నా గురించేనా అని అంటూ ఉంటే దాని గురించి మాత్రమే కాదు, కానీ వాక్యపు లోతులోనికి వెళితే ఏ వ్యక్తి అయితే శరీర సంబంధమైన వ్యక్తిగా బ్రతుకుతాడో ఆ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతున్నాడండి. ఆ వ్యక్తి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. ఒకసారి అర్థమయ్యే విధంగా ఒకసారి చూడండి దయచేసి ప్లీజ్. ఏంటి శరీరంగా ఉండడం? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి క్రీస్తు ప్రభులోనే మనం జీవిస్తూ
కొంతమంది ఈ రీతిగా ఆలోచిస్తూ ఉంటారంట, ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదిద్దామా, ఏమి కట్టుకుందామా, ఎలా మనం ముందుకు వెళదామా అని చెప్పి వీళ్ళ ఆలోచన అంతా ఏంటంటే శరీర సంబంధమైన ఆలోచనలతో ఎప్పుడు ఉంటూ ఉంటారు. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు కదండి, మీ ఎయిమ్ ఏంటి అని అనేది ఏంటంటే, అందరూ కాదు కానీ కొంతమంది ఏమంటారంటే, అయ్యా ఏ విధం చేతనైనా నేను బాగా డబ్బు సంపాదించాలి. ఇంతకుముందు పేదవాడిని, పేదరికం అనే నాశనంలోంచి దేవుడు నన్ను నడిపించాడు. అయితే ఇప్పుడు ఏం చేస్తావు? డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించుకుంటూ వెళ్ళిపోవాలి, పొలాలు కొనాలి, బిల్డింగులు కట్టాలి, ఫ్యాక్టరీలు కట్టాలి, నా బిడ్డలందరినీ కూడా డబ్బులో పెంచాలి, నా ఎయిమ్ అది. అంటే యేసుక్రీస్తు ప్రభువుల వల్ల నీకు కోరుకునేది ఏంటి? డబ్బు. ఐ నీడ్ మనీ, ఐ వాంట్ స్టేటస్, నాకు డబ్బు కావాలి. అమ్మా నువ్వెందుకు వస్తున్నావు ప్రార్థనకి? నా పిల్లలకి పెళ్లి కాలేదయ్యా, పెళ్లి గురించి వస్తున్నాను. క్రైస్తవుడు కదా నువ్వు, నీ మనసులో ఎయిమ్ ఏంటి? నిజమే నేను క్రైస్తవురాలనే కానీ నా గుండెల నిండా ఉన్న ఎయిమ్ ఏంటంటే నా బిడ్డలకు పెళ్ళిళ్ళు కావాలి, పిల్లలు పుట్టాలి వాళ్ళకి. పిల్లలారా, వీళ్ళందరినీ బైబిల్ ఏమంటుంది తెలుసా? శరీరులు. క్రైస్తవుల పేరుకు మాత్రమే క్రైస్తవులు, పేరుకు మాత్రమే మందిరానికి వెళ్ళేవాళ్ళు, పేరుకు మాత్రమే బైబిల్ వాక్యం అంటూ సేవకులతో పాటు వెళ్ళేవారు. కానీ వీళ్ళ ఆలోచన అంతా కూడా శరీర సంబంధమైనది, భూ సంబంధమైన వాటి కొరకే పరిగెడుతున్నారు. పిల్లలారా, దయచేసి క్రైస్తవ సమూహంగా ప్రభు సన్నిధిలో మనం విందాం ఈ వర్తమానం మన కొరకు. ఐగుప్తు దేశంలోంచి ఎంతమంది అండి విడుదల పొందుకున్నది? 6 లక్షల మంది. అరణ్య యాత్రలో ఎంతమంది రాలిపోయారు ఆకుల్లాగా? ఎంతమంది చేరారు? ఎంతమంది అండి చేరింది? ఇద్దరు. మిగిలిన 5,99,998 మంది ఏమైపోయారు? వారికి యేసయ్య తెలీదా? వారిని వ్యాధిలోంచి, రోగములోంచి, పేదరికంలోంచి దేవుని విడిపించలేదా? ఐగుప్తు ఇంకా ఘోరం, అది దాంట్లోంచి విడిపించాడు, ఆ నాశనంలోంచి విడిపించాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు, పాపము నుంచి విడిపించాడు. పాపము నుంచి విడుదల, రోగము నుంచి విడుదల, పేదరికం నుంచి విడుదల. వాళ్ళు ప్రభుతోనే ఉన్నారు కానీ వాళ్ళు దేని వైపు వెళుతున్నారు తెలుసా? డబ్బు, సంపాదన, ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఎప్పుడు చూసినా ఇదే ధ్యాస. పిల్లలారా, వాళ్ళ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా, వాళ్ళ పరిస్థితి ఏమైందో మనకు తెలుసు కదా. అమ్మా, ఈ రోజున ప్రభు అంటున్నాడు, శరీరులు నశిస్తారు. క్రైస్తవ బిడ్డవే, చేతులు జోడించి చెప్తున్నాను. అమ్మా, నువ్వు మందిరానికి వెళుతున్నప్పుడు ప్రభు దగ్గరికి వెళ్ళి ఏం అడుగుతున్నావు? కొరింథీ పత్రిక, తర్వాత మీరు చూసినా పర్వాలేదు, కొరింథీ పత్రిక, 1 కొరింథీ 15 అధ్యాయం 19వ వచనం చెప్పబడుతున్న మాట. కొంతమంది ఈ లోకం మట్టుకే క్రీస్తు ప్రభుని వెంబడిస్తూ ఉన్నారు. ఎవరు వీళ్ళంతా అంటే శరీరులు. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నావయ్యా? ఫలానా దాని కొరకు. యేసుక్రీస్తు ప్రభుని ఎందుకు ఆశ్రయిస్తున్నావయ్యా? ఫలానా దాని కొరకు. యేసుక్రీస్తు ప్రభు నీకు ఎందుకు కావాలి? ఫలానా. ఉపవాసం ఉండేది భౌతిక సంబంధమైన అవసరాలు తీరడానికి, మందిరానికి వచ్చేది భూ సంబంధమైన అవసరాలు తీరడానికి, సేవకునితో ఉండేది, ప్రార్థన చేసేది, వాక్యం చదివేది, కోటాలకు వచ్చేది నాకేదో అవసరత. పిల్లలారా, ఈ మనసుతోనే దరిదాపుగా నేటి క్రైస్తవ్యం అంతా కూడా భూ సంబంధమైన వాటి వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితులు. ఒకవేళ ఆ రీతిగా నీవు నేను ఉంటే నాశనమైపోతాం. డన్. ఖచ్చితంగా. అన్న ఎలా చెప్పగలవండి? నీకేం తెలుసని మాట్లాడుతున్నావు? ఏం తెలుసని నీకు అని అంటున్నావా? లేదు, నేను కాదు, వాక్యం చెప్తూ ఉంది. ఐగుప్తు బానిసత్వం విమోచించబడి 10 అద్భుతాలు జరిగి, ఎర్ర సముద్రం చేల్చబడి, ఎరుగో పడగొట్టబడి, యోర్దాను నిలపబడి, మోషే అనే గొప్ప నాయకుడి యొక్క నాయకత్వంలో వెళుతున్నటువంటి సమూహంలో లక్షల మంది లేకుండా పోయారు పరలోకానికి వెళ్ళే విషయంలో. ఎందుకంటే భూ సంబంధమైనటువంటిది. పిల్లలారా, ఈ రోజున ప్రభు చెప్తున్నాడు, ఆ నాశనములో నుంచి విడిపించడానికే ఈ రోజు రాత్రి మరలా యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధాత్మ దేవునిగా మన మధ్యలోనికి వచ్చి ఉన్నారు. క్రైస్తవులుగా మనం ఉంటూ మన మనసు ఎటువైపు వెళుతుందో ఒకసారి దయచేసి ఆలోచన చేసుకుందాం.
ఈ రోజున క్రైస్తవులుగా మనం బ్రతుకుతూ క్రీస్తులో మనం ఎంత ఎదిగాం, నాలో ప్రార్థనాత్మ ఎంత ఉంది, నేను ఎంతగా ప్రభు కొరకు పరిశుద్ధంగా జీవిస్తున్నాను, ఎంత నమ్మకంగా ఉంటున్నాను, ఎంత యథార్థంగా ఉంటున్నాను, ప్రభు సన్నిధిలో దీని గురించి ఆలోచించే వాళ్ళు ఒక్కరమన్నా ఉన్నామా? నా ప్రార్థన ఎంత, వాక్య సంబంధమైన అనుభవం ఎంత, ప్రభు సన్నిధిలో ఏ రీతిగా బ్రతుకుతున్నాను, కనీసం ఒక ఆలోచన ఉందా? కనీసం ఆలోచన ఉందా? అమ్మ ఏమనుకోద్దు, దయచేసి మీరు ఏమనుకోద్దు, మీకు అందరికీ దండం పెట్టి చెప్తున్నాను. సేవకులుగా మా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు భౌతిక సంబంధమైన అవసరతల కొరకు ప్రార్థన అవసరతలు కోరుకుంటారు, వద్దు అని నేను అంటలేదు. చాలా అరుదుగానండి నాకు ప్రార్థన అభిషేకం కావాలి, ఓ ప్రార్థన పర్రాలుగా నేను బ్రతకలయ్యా, నా ఇంట్లో నా బిడ్డలు దేవుని సేవ కొరకు పరిగెత్తాలయ్యా, నా గర్భాన పుట్టిన బిడ్డలు సేవకులు కావాలయ్యా, సువార్త కొరకు నేను నిలబడాలయ్యా, దేవుని సువార్తను ప్రకటించే వ్యక్తులుగా మేము ఉండాలయ్యా, సంఘములో స్తంభంగా ఉండాలయ్యా, దేవునికి సాక్షులుగా బ్రతకాలయ్యా, బైబిల్లో చెప్పబడిన యోసేపులాగా దానియేలాగా నేను ఉండాలయ్యా అని కోరుకునే వాళ్ళు చాలా 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 అరుదైపోయారండి. ఎందుకో తెలుసా? ప్రభు ఆ నాశనం నుంచి విడిపించాడు. ఆ నాశనం తిరిగి తీసుకుని వస్తే నేటి సమయంలో క్రైస్తవ సమాజం అంతా ఈ నాశనం వైపు వెళుతుంది. మొత్తం శరీరం. పిల్లలారా, ఈ రోజున ప్రభు ఈ సభను ఏర్పాటు చేసిందే మనందరి కొరకు. క్రైస్తవీయం, క్రీస్తు అంటే భూ సంబంధమైన వాటి వైపు చూడడం కాదు, వాటిని వెతకడం కాదు. కొలస్సీ పత్రికలో ప్రభు అంటున్నాడు, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుతురుగాక. పరలోక సంబంధమైన వాటి కొరకు కాంక్ష కలిగి ప్రభు సన్నిధులు రగిలే వ్యక్తులుగా ఉండాలండి. ప్రభు సన్నిధులు అటువంటి ఆశ కలిగి ప్రభు సన్నిధిలో గుండెలు బాదుకుండే వ్యక్తులుగా ఉండాలండి. నిజంగా చాలా బాధ అనిపించుద్ది. నేటి సంఘాల్లో, నేటి సమాజంలో, మందిరంలో చూస్తే దేవుని కొరకు ఆ రీతిగా బ్రతకాలనేటువంటి వాళ్ళు నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టచ్చు అన్నట్లుగా పరిస్థితి వచ్చేసింది. అమ్మా, ఈ రోజున ప్రభు మనందరితో ఈ సభ ద్వారా మాట్లాడుతున్నాడు. నశించిపోయేదాన్ని వెతకి రక్షించడానికి నేను వస్తే, దాని నుంచి నేను విడిపిస్తే, విలువైన రక్తాన్ని ఇస్తే నీ మనసంతా ఇప్పుడు ఎటువైపు వెళుతుంది? యోబు గ్రంథంలో అంటున్నారు, శరీరులందరూ కూడా నశించెదరు. క్రీస్తు ప్రభు యొద్దకు వచ్చి భూ సంబంధమైన వాటి వైపు మనం పరిగెడుతూ ఉంటే నిత్య నాశనం వైపు వెళ్ళిపోయే ప్రమాదం ఉందమ్మా. గేహజీ వెళ్ళలేదా? పితరులు వెళ్ళలేదా? 5 రొట్లు 2 చేపలు విరిచిపెట్టినప్పుడు యేసయ్యను వెంబడిస్తున్న సమాజాన్ని చూసి యేసయ్య ఏమన్నాడండి? నీ దేవుడేమన్నాడండి? నా దగ్గరికి ఎందుకు వస్తున్నావు? రొట్టె కొరకు, చేప కొరకు వస్తున్నావు కానీ పరలోకం కొరకు వస్తున్నావు అని అనలేదా ప్రభు? ఈ రోజున పిల్లలారా, ప్రభు సన్నిధిలో నీ జీవితం, నా జీవితం ఎట్లుందో పరిశీలన చేసుకుందాం. ఈ చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. పిల్లలారా, ఈ శరీర సంబంధంగా నశించిపోయేటువంటి కోవలో ఎవరున్నారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు ద్వారా ఎన్నిక చేసుకున్నటువంటి అపోస్తుల కోవలోకి వెళ్ళిపోయారు. యోహాను సువార్త, బహుశా యోహాను సువార్త చివరి అధ్యాయంలో ఉంటుంది అనుకుంటా. ఆ మాట 21వ అధ్యాయం 2వ వచనంలో చెప్పబడుతున్న మాట ఏంటో తెలుసా? 21:2లో పేతురు గారితో ఇంకో 5 మొత్తం 6 కూడా ప్రభువుని విడిచిపెట్టి వెళ్ళి మరలా నావలో, పడవలో చేపలు పట్టుకుందని వెళ్ళిపోతున్నారు. వాళ్ళు అటువైపు వెళ్ళిపోతున్నారండి. క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చిన మరలా ఎక్కడికి వెళుతున్నారు? దేన్ని చూస్తున్నారు? అమ్మా, దాన్ని చూస్తున్నారు. మరలా భూ సంబంధమైన వాటి వైపు వాళ్ళు వెళుతున్నారు. కానీ విషయం చెప్పమంటారా? ఆ భూ సంబంధమైన వాటి వైపు పరిగెత్తే ఆ మనసు లేక నాశనమైపోయే ఆ అనుభవంలోంచి వాళ్ళందరూ తిరిగే విధంగా వారి పట్ల కృప చూపబడింది. ఎప్పుడో తెలుసా? మేడగదిలో వారు పరిశుద్ధాత్మతో నింపబడ్డప్పుడు. మేడగదిలో ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో నింపబడ్డారో అప్పుడు వారు ఇక ఎన్నడూ కూడా భూ సంబంధమైన వాటి వైపు వారు తిరగలేదు. హల్లెలూయా చెప్దాం అందరం, హల్లెలూయా. అమ్మా, మనలో ఎప్పుడు భూ సంబంధమైన ఆశలు పనిచేస్తానుంటాయి. దాన్ని జయించాలంటే పరిశుద్ధాత్మ అభిషేకమే దానికి పూర్తిగా, పరిశుద్ధాత్మ అభిషేకమే దానికి పూర్తిగా నివారణ అనొచ్చు, అదే మూల కారణం అనొచ్చు. పరిశుద్ధాత్మతో నేను నింపబడితే
అమ్మా, నాశనమయ్యే అనుభవాలకు పొరపాటును కూడా వెళ్ళం. ప్రభు కొరకు పరలోకపు అభిషేకంతో నింపబడి దేవుని కొరకు మనం బ్రతుకుతాం. అయినా కూడా ఇప్పుడు మనం చేసుకునేది ఏంటిదండి? క్రిస్మసే కదా అమ్మ, ఒకసారి చెప్దాం, క్రిస్మసే కదా. క్రిస్మస్ అంటే జీసస్ మస్ కాదు, మీకు అర్థం కావడం చెప్తున్నాను, మనం అర్థం చేసుకోవడానికి. క్రైస్ట్మస్, యేసుక్రీస్తు ప్రభు క్రీస్తు అని చెప్పి పేతురు గారు అంటేనే ప్రభు అన్నాడు, నన్ను అట్లా పిలవద్దు ప్రస్తుతానికి అని అన్నాడు. యేసయ్య క్రీస్తు అని ఎప్పుడు చెప్పబడ్డారు? ఎప్పుడు క్రీస్తు అని చెప్పి లోకం ఒప్పుకుంది? ఎప్పుడు ఆయన క్రీస్తు అయ్యాడు అంటే అపోస్తల కార్యాల్లోనే పేతురు గారు ప్రసంగిస్తున్నప్పుడు ఆయనే ప్రభువుగాను క్రీస్తుగాను దేవుడు నియమించాడని చెప్పబడుతుంది. క్రీస్తు, యేసు క్రీస్తుగా ఎప్పుడయ్యారు? పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా, పరిశుద్ధాత్మ నింపుదల ద్వారా. ఈరోజు నుంచి ఒక మంచి మాట అమ్మా, క్రిస్మస్ అంటే కన్యమరియ గర్భాన క్రీస్తు ప్రభు పుట్టాడు అని మాత్రమే కాదు, కానీ క్రిస్మస్ అంటే లోకాన్ని పాపాన్ని జయించి పరలోకానికి చేరేటువంటి అభిషేకము పొందుకున్న దేవునిగాను, ఆ అభిషేకానికి మనందరినీ పిలుస్తున్నటువంటి దేవునిగాను ఆయన క్రిస్మస్లో కనిపిస్తున్నాడు. నిజమైన క్రిస్మస్ అంటే ఏంటి? యేసుక్రీస్తు ప్రభు లోకరక్షకుడు, ఆయన్ని నమ్ముకున్నాను, అన్నిటి నుంచి విడుదల పొందుకున్నాను అని మాత్రమే ఇక్కడతో ఆపడం కాదు, కానీ నిజమైన క్రిస్మస్ అనగా దేవుని పరిశుద్ధాత్మ అభిషేకముతో నింపబడ్డం నిజమైన క్రిస్మస్. ఆయన క్రీస్తు అభిషేక్తుడని అప్పుడే పిలువబడ్డాడు. ఈ రోజున పిల్లలారా, ప్రభు ఈ సభ ద్వారా, ఈ కూడికల ద్వారా మన మధ్యలోకి వచ్చారు. ఏమనో తెలుసా? నశించిపోయిన దాన్ని వెతకి రక్షించడానికి నేను వచ్చాను. ఎలా? ఆయన ప్రశస్తమైన రక్తం ఇచ్చి పాపము నుండి, రోగము నుండి, పేదరికం నుండి, అసమాధానం నుంచి విడుదల కలుగు చేయడం మాత్రమే కాదు, కానీ వాటి నుంచి విడిపించి ప్రభువులోకి వచ్చిన మరలా లోకం వైపు తిప్పుకుంటూ వెళ్ళేటువంటి ఆ లోకాశలను జయించే పరిశుద్ధాత్మను ప్రభు మనకిచ్చాడు. ఇది లోతు. పరిశుద్ధాత్మ అభిషేకాన్ని ఇచ్చాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువు మనందరికీ ఇస్తున్న పిలుపు, నన్ను రక్షకునిగా స్వరక్తం ఇచ్చి నిన్ను సంపాదించిన దేవునికి అంగీకరించావు కదా, అయితే ఈ రోజున పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ప్రభు సన్నిధిలో మనం బ్రతికితే లోకాశల వైపు మనం వెళ్ళము, కానీ బ్రతుకు కాలమంతా ప్రభు కొరకు, పరలోకం కొరకు బ్రతికే కృప దేవుడు మనకి ఇచ్చును గాక. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించాలని ఆశపడుతున్నారు. అందరూ కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలవబడదాం. అందరం కూడా ప్రభు సన్నిధిలో లేచి నిలవబడదాం. ఎస్, నశించిన దాన్ని వెతకి రక్షించడానికి ప్రభు వచ్చాడు. దేవా, నీవు చెప్పినట్లుగా నాశనకరమైన పరిస్థితుల్లో నేనున్నాను ప్రభువా. మీరు ఏ స్థితిలో ఉన్నారో పిల్లలారా, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా వ్యాధియే కానీ, ఇబ్బందే కానీ, పాపమే కానీ, ఏ భయంకరమైన స్థితిలో ఉన్నా, దేవా నాకు విడుదల కావాలని కోరుకుంటున్నాను ప్రభువా. దయచేసి నా పట్ల కనికరం చూపండి, దయచేసి నా పట్ల కనికరం చూపండి. ఒక క్షణం అందరం చేతులు పైకెత్తుదామా? దయచేసి అందరం చేతులు పైకెత్తుదాం. దేవా నా పట్ల కనికరం చూపండి. ఒక క్షణం అందరం చేతులెత్తి, ఏ పరిస్థితి నిన్ను నాశనం వైపు నడిపిస్తుందో, నశించిన దాన్ని వెదకి రక్షించటానికి మనుష్య కుమారుడు లోకానికి దిగివచ్చి ఉండగా, అదిగో పేతురు సముద్రంలో మునిగిపోతూ, అయ్యా నన్ను రక్షించు, అయ్యా నన్ను రక్షించు, నేను నశించిపోతున్నాను అయ్యా నన్ను రక్షించని ప్రభు వైపు చేతులెత్తిన తోటనే దేవుడు తన హస్తాన్ని చాపి మునిగిపోతున్న పేతురును లేవనెత్తిన దేవుడు ఈ రాత్రి నిన్ను లేవనెత్తాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఒకసారి ఆయన వైపు చేతులెత్తుతావా? తల్లి, ఆయన వైపు చేతులెత్తి అడుగు, ఆయన వైపు చేతులెత్తి అడుగు. ఒకవేళ నీ జీవితంలో పాపం నీకు నాశనాన్ని కలుగు చేస్తుందేమో, రోగం నీకు నాశనాన్ని కలుగు చేస్తుందేమో, పేదరికం నీకు నాశనాన్ని కలుగు చేస్తుందేమో, శరీర సంబంధమైన మనసు నీకు నాశనాన్ని కలుగు చేస్తుందేమో, నశించిన నిన్ను వెదకి రక్షించటానికే ప్రభు లోకానికి దిగి వచ్చి ఉండగా ఒకసారి చేతుల పైకెత్తి యేసయ్యా, ప్రతివారు యేసయ్యా,
యేసయ్యా స్వరమెత్తి యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నన్ను రక్షించయ్యా, అవును దేవా నా కుటుంబాన్ని రక్షించయ్యా, నా కుటుంబాన్ని రక్షించుము నా పిల్లల్ని రక్షించయ్యా, రక్షించుము ప్రభువా, నరకాగ్ని నుండి నన్ను విడిపించయ్యా, నన్ను విడిపించు నా ప్రభువా, రక్షకునిగా నా బ్రతుకులో ప్రత్యక్షమైన వాడా, ఆమేన్ 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 ఆమేన్. నశించిపోతున్నానయ్యా దేవా, రకరకాల సమస్యలు నన్ను నాశనానికి గురి చేస్తున్నాయి దేవా, నా కన్నీరే నా కన్నపానాలుగా మిగిలిపోయాయ్యా, అవును దేవా, నా కన్నీరే నా కన్నపానాలుగా మిగిలిపోయాయ్యా, గుండెల నిండా పుట్టెడు దుఃఖం, గుండెల నిండా పుట్టెడు దుఃఖం. అవును ప్రభువా, ఈ రాత్రి నీ హస్తాన్ని చాపి చాపండి ప్రభువా, నశించిపోతున్న నన్ను లేవనెత్తయ్యా, నన్ను లేవనెత్తుము ప్రభువా, లేవనెత్తేసయ్యా, నన్ను లేవనెత్తండి అయ్యా, లేవనెత్తేసయ్యా. నన్ను లేవనెత్తండి ప్రభువా, అందరూ చప్పులు కొడుతూ ప్రభుని స్తుతించుదాం. నశించిపోతున్నాను ప్రభువా, లేవనెత్తండి. శరీర సంబంధమైన మనసు నాలో చనిపోవున్నట్లు చనిపోవాలి ప్రభువా, పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి, ఆమేన్ ఆమేన్ ఆమేన్. పరిశుద్ధాత్మ అభిషేకం నాకు దయచేయి. నన్ను లేవనెత్తండి ప్రభువా, రాధాల శబర ధిరధర రిమిన శగధురల రషల రిదినదల శగధుర. ఆమేన్ ఆమేన్. ఈ శరీర సంబంధమైన మనసు నశించిపోవాలి, ఆమేన్ ఆమేన్. ఆత్మ సంబంధమైన మనసు నాకు రావాలి. ఆ కృపతో నన్ను నింపయ్యా, ఆ కృపతో నన్ను నింపయ్యా, నింపండి నా ప్రభువా, ఆ కృపతో నన్ను నింపయ్యా. ఇదాయినా దేశ సంస్కృతి మార్చటానికి రాలేదాయినా, నశించిపోతున్న బ్రతుకులను బాగు చేయటానికి దిగి వచ్చిన దేవుడు. ఆమేన్ ఈ రాత్రి నీ బ్రతుకును ఆయన బాగు చేయబోతూ ఉండగా ఆమేన్. నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించు. ప్రార్థన. ఈ రాత్రి ఈ మొదటి రోజు కూడికను మహామహిమకరంగా జరిగించిన ఆ దేవునికి ఒకసారి అందరం చేతులెత్తి స్తోత్రాలు చెప్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు ఆశీర్వాదమయ్య గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. దైవజనులు ఆశీర్వాదమయ్య గారు మేడిపల్లి పాస్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు వారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. రేపు రాత్రి కూడిక రెట్టింపు మహిమతో ప్రభు జరిగించబోతున్నందుకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఈ ప్రాంగణాన్ని ఇరుకుగా ప్రభు మార్చినందుకు స్తోత్రాలు చెప్దాం. మొదటి రోజే తన కార్యాలు చేసిన దేవునికి చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి మహిమగల రాకడకు పెండ్లి కుమార్తెగా దేవుడు సిద్ధపరుచున్నట్లు స్తోత్రాలు చెప్దాం. ప్రార్థన. దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ సాయంకాల సమయమున ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ వారి ద్వారా ఇర్మయ్య గారి బృందము ద్వారా ఈ మేడిపల్లి మండలం ప్రాంతంలో మరి ముఖ్యంగా చెంగిచెర్ల ఈ చౌరస్తాలో వారు ఏర్పాటు చేసినటువంటి ఈ 2 దినాల కోడికలు జయకరంగా జరగాలని గత వారము 10 రోజులుగా మేము ప్రార్థన చేస్తూ వచ్చి ఉంటున్నాం. ఈ దినము ఇంత జయకరంగా దేవుడు ప్రార్థన అంగీకరించి ఈ కోడికను జరిగించినందుకు దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. వాక్యము విత్తబడినది, వాక్యానికి ఫలితము కావాలి. కాబట్టి అనేకులు మీ మధ్యలో ఎవరైతే వాక్యం విన్నారో, వాక్యము ద్వారా మరి హెచ్చరించబడ్డారో, దేవుడు మనందరినీ కూడా దీవించి ఆశీర్వదించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు ఈ మండలంలోనూ, ఈ ప్రాంతంలోనూ, ఈ రాష్ట్రంలోనూ, ఈ దేశంలోనూ మనల్ని ఆశీర్వదించి ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడుకునేలాగున ప్రార్థించుదాము. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన మా ప్రియా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటున్నామయ్యా. అయ్యా, నీ దాసుని ఇక్కడ నిలబెట్టి ప్రభా చక్కటి మాటలను నీ వాక్యమును మాకు వినిపించినందుకు వందనాలు. పాపమును గురించి మాకు వివరించి ఉంటున్నారు కనుక నాయనా, మాలో మరి ఎవరిలోనైనా పాపము ఉన్నట్లయితే దాన్ని తొలగించుకొని యేసుక్రీస్తు ప్రభు రక్షకుడని ఈ క్రిస్మస్ సందర్భముగా తెలుసుకొని ప్రభువా మరి నశించిన దానిని రక్షించుటకు యేసుక్రీస్తు లోకమునకు వచ్చి ఉన్నాడనేటువంటి వాక్యమును నమ్మి విశ్వసించి
ప్రభా నీ అందు ప్రభా మరి ఆశీర్వాదం పొందుటకు, రక్షణ పొందుటకు, విశ్వాసమునకు ప్రభా మరి వారసులవుటకు నీ కృప చూపమని, దయచూపమని వేడుకుంటున్నాం. మా ప్రభా నీ దాసుల ద్వారా, వారి బృందం ద్వారా చక్కటి పాటలు ప్రభా, చక్కటి ఆరాధన, చక్కటి వాక్య పరిచర్య ఈ ప్రాంతానికి నీవు అందజేస్తున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి రేపటి దినము కూడా జరగనైనటువంటి కూడికను మీరు జయకరంగా జరిగించండి. అనేకులను తండ్రి ఈ ప్రాంతానికి మీరు తండోపతండాలుగా తరలించి వారు వచ్చి నిన్ను స్తుతించి ఆరాధించి ప్రభా అనేకులు రక్షణ సువార్తను వినున్నట్లు ప్రభా, రక్షణ పొందినట్లు నీ రాజ్యమునకు వారసులయ్యే కృపను మీరు దయచేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. ఈ సాయంకాలం వేళలో మరొక్కసారి నిన్ను ప్రభా మహిమపరుస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ సమస్త ఘనత, మహిమ, ప్రభావములు మా ద్వారా మీరే పొందుమని, ప్రత్యేకంగా ఈ మండలంలో ఉన్న సేవకులందరూ కూడా సహకరించి ఈ యొక్క కూడికలను, ఈ సభలను జయకరంగా జరిగించినట్లు మీరే వారిని ప్రేరేపించి నడిపించమని ప్రభా. మరి 100 మంది పాస్టర్లు ఈ ప్రాంతంలో ఉన్నారు, వారందరూ కూడా మరి ఏకముగా కలిసి వచ్చి ఐక్యతతో నీ నామాన్ని స్తుతించే భాగ్యము కలగజేయమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే చెల్లిస్తూ మరొక్కసారి ఈ కూడికలను తండ్రి, రేపు జరగనైన కూడికల్లో కూడా అనేకులు పాలు పొంది నీ దీవెనలు, ఆశీర్వాదములు పొందినట్లు మీరే కృప చూపమని, దయచూపమని మా ప్రభా. ఇక్కడ ఉన్నటువంటి ప్రభా, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా యొక్క నాయకులను ప్రభా, మరి రాజకీయ నాయకులను మా ప్రభా, మరి ఇక్కడ ఉన్నటువంటి అధికారులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని, వారి నాయకులు ప్రభా, నాయక బృందాన్ని మీరు దీవించండి. ఈ దేశం నాయకులను మీరు దీవించండి ప్రభా. మరి అనేకులు తండ్రి నిన్ను తెలుసుకొని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభా, యేసుక్రీస్తు ప్రభువు మా కొరకు ఈ లోకానికి వచ్చినాడని రక్షణ ఆనందమును పొందే కృప చూపించమని సమస్త ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపించి నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన బ్రతిమాలు వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి దివ్యకృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.